పోయిన వారం నేను ఒక మెసేజ్ని మీకు స్టార్ట్ చేశాను. కొన్ని మాటలు మాట్లాడుకుందాం. దీన్ని కంటిన్యూ చేద్దామని కూడా చెప్పాను. మీకు చెప్పానా? ప్రైజ్లా. మనం ఈ సమయంలో ఒక వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం ఒక వాక్యం చదువుదాం. నమ్మలంగా వెళ్దాం. ప్రైజ్లా. 1వ వచనం చదువుతున్నాం. బలిష్ఠైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. బలిష్ఠైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షపు ధనుసు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదమును సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. కూర్చుందాం అందరం. మంచిది. కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. మీ ప్రణాళికలు, క్రీస్తుతో మీ ప్రయాణం మరి 2024 కంటే కూడా 2025 చక్కగా ఇంకా దేవునికి దగ్గర అవ్వటానికి మీరందరూ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారని అనుకుంటున్నాను. అంటే 2024 ప్రైజ్లా కొన్ని ఓటములు ఉండొచ్చు, కొన్ని చేయగలిగినవి చేయలేకపోవచ్చు, కొన్ని చేయగలిగి ఇవన్నీ నాకు తెలుసు, వీటిని నేను చేయలేకపోయాను. ప్రైజ్లా. హల్లెలూయా. కొంచెం లైట్ అది ఎక్కువ తగ్గించినాను కొద్దిగా. ప్రైజ్లా. హల్లెలూయా. ప్రైజ్లా. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఒకవేళ చేయగలిగి మనము చేయలేకపోవచ్చు. ప్రతి మానవ జీవితంలో ఈ పొరపాటులు సహజంగానే ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉంటాయి ఇవన్నీ. కానీ ప్రాఫిట్ మనకేమంటాడంటే, ఎన్నడూ కూడా ఓటముల వైపు చూసుకొని ఆగకూడదట. ఓటము వైపు చూసుకొని ఆగకూడదు. మనం క్రైస్తవుడిగా మనం ఆ పని ఎప్పుడు చేయకూడదు. సాగిపోవటానికే నేర్పించబడ్డాం, ఆగకూడదు. బలహీనతలు వచ్చినప్పుడు బలహీనతలను చూసి క్రీస్తుకు దూరమైపోవటము క్రైస్తవుడు కాదు. ఒక బలహీనతలో కూడా ముందుకెళ్ళే మార్గాలను ఎంచుకోవాలి, ఎత్తుకోవాలి. అప్పుడు మన పరలోక రాజ్యానికి వెళ్ళే దారులను పరిశుద్ధాత్మ ద్వారా మనము చక్కగా ప్రైజ్లా కనుగొంటాం. కాబట్టి కొత్త సంవత్సరాలకు వెళ్ళబోతున్నారు కాబట్టి రాత్రి నేను చెప్పాను, కొత్త సంవత్సరంలో అందరూ ప్రైజ్లా
ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అని కాగితాలని వెనక్కి తిప్పుతారట. కొత్త సంవత్సరానికి వెళ్ళిన 2వ రోజు 3వ రోజు మళ్ళీ వెనక్కి తిప్పిన కాగితాలను మళ్ళీ ముందుకు తిప్పుతూ ఉంటారట. ప్రవక్త అన్నాడు ఒక మెసేజ్లో, ఏ కాగితాలు అయితే వెనక్కి వెళ్ళినాయో అవే కాగితాలు మళ్ళీ ముందుకు వస్తాయి ఉంటాయి అన్నాడు. మానవులందరూ ఇలాగే ఉంటారు. కానీ నేను పడగొట్టిన దాన్ని మరలా కట్టను అనేది పౌలు అంటాడు. ఏ పాపాన్ని అయితే పడగొట్టాను దీన్ని మరలా నేను దాన్ని బిల్డ్ చేయను, కట్టను నేను దాన్ని. పాతవి గతించను, సమస్తము క్రొత్తవైను. ఆ నినాదముతో మనము క్రీస్తు నడిచి ముందుకెళ్ళాలి. కృప కలుగునుగాక. విశ్వాస సంబంధమైన జీవితం ఎప్పుడు కూడా దేవుడు నీవు, దేవుడు నీవు. కనబడని దేవుడిని అంతరంగమును ఏలుచుండగా, నీ మనసును ఏలుచుండగా, నీ హృదయాన్ని ఏలుచుండగా, నీ ప్రవర్తన ద్వారా క్రీస్తు నాలో ఉండడం చూపిస్తూ ఎన్నికలు రాకుండా ముందుకెళ్ళాలి. అర్థమవుతుందా? వ్యక్తిగతంగా క్రీస్తుతో మీ గృహాలలో, మీ ఇళ్లలో చక్కని సహవాసం దేవుడితో ఉన్నప్పుడు వాటి ఫలాలను సంఘములో అనేక మంది కోసుకునేటట్టు చేస్తారు. ఈ మాట అర్థమైందండి? వ్యక్తిగతంగా మీ జీవితాల్లో చక్కని జీవితాలు క్రీస్తు కలిగి ఉన్నప్పుడు వాటి ఫలాలను మీరు సంఘంలో అందిస్తారు. వ్యక్తిగతంగా ఇంటి దగ్గర మీకు సరైన సంబంధాలు లేవనుక దేవుడితో ఫలాలను ఇవ్వలేరు ఇక్కడ. అర్థమవుతుందా? కాబట్టి క్రైస్తవుడు అనబడిన వాడు ఎప్పుడు దాసబడిన ఏరు లాంటి వాడు. ఏరు ఎప్పుడు కనపడదు, అది ప్రార్థనా జీవితం అంటాడు ప్రవక్త. అలా దేవుడితో చక్కని బంధాలు కలిగిన వారు ఫలాలను సంఘంలో ఇస్తారు. మంచి జీవితం, మంచి సాక్ష్యాలు, మంచి ప్రవర్తన, మంచి ఆశీర్వాదాలు, కుటుంబంలో బాగా ఆశీర్వాదాలు. అప్పుడు నువ్వేమవుతావు చెప్పు? పక్కవాడికి సహాయము చేయగలిగిన స్థితిలో ఉంటావు. ఆశీర్వాదాలు నీకే లేవు, పక్కవాడికి ఏం సహాయం చేస్తావు? అవును కదా? ఆశీర్వాదాలు తొలతూగుతున్నాయి అనుకో, ఒక సహోదరుని ఇంటికి పిలిపించి చక్కని ప్రేమ విందు ఇవ్వగలవు, అతిథి ప్రియుడిగా ఉండగలవు, అవన్నీ చేయగలుగుతావు. కాబట్టి క్రైస్తవుడిగా ప్రవక్త ఒక మెసేజ్లో ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తాడంటే, వారికి భూలోక దీవులు కావాలి, పరలోక దీవులు కావాలి, వస్తుపరంగా వాళ్ళకు అవసరత కాదు, అవి కూడా కావాలి. ఒకవేళ భూములు ఉంటే భూపరంగా వారికి అన్ని దీవెనలు కావాలని ప్రార్థన చేస్తాడు. సంఘానికి అన్నీ కావాలి అంటాడు ఆయన. కాబట్టి ఇవన్నిటిని తీసుకునే బిడ్డలంగా మనం ఉండాలి. క్రైస్తవుడు అంటే ఒకసారి నేను కేవలం ప్రార్థన చేస్తూ ఉంటాను అదొక్కటే కాదు. ప్రార్థన చేయాలి, భౌతికమైన దీవెనలు, ఆత్మీయమైన దీవెనలు తీసుకోవాలి. ఆ రీతిగా చక్కని క్రైస్తవ జీవితం జీవిస్తూ ఎన్ని కలిగి ఉన్నా విశ్వాస పోరాటంలో ఆఖరికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చిన పౌలు గారు అన్నీ కలిగి ఉన్నప్పటికీ ఆయన అన్నాడు, వాటి మీద అతనికి మనసు లేదు, నా మనసు అంతా క్రీస్తు మీద ఉన్నది అన్నాడు ఆయన. ఎన్నో అవకాశాలు ఉన్నాయి నాకు చేయటానికి, నేను వాటిని ఉపయోగించట్లేదు అన్నాడు ఆయన. ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటాను అంటాడు ఆయన. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం ఎదిగే కొలది ఏమి వదిలిపెట్టాలా, దేన్ని పట్టుకోవాలా, ఇది తెలిసి ఉండాలి. ఎదిగేటప్పుడు వదిలిపెట్టాల్సిన కొన్ని ఉంటాయి, పట్టుకోవాల్సిన కొన్ని ఉంటాయి. అట్లా వెనుకున్నవన్నీ వదులుతూ ముందున్న వాటిని పట్టుకొని మనం ముందుకెళ్తూ ఉండాలి. అనగా ఆ విశ్వాసానికి సంబంధించిన ప్రభు పంపిన ఆ వాక్యాలు ఏవైతే ఉంటాయో, ఆ ఆధారమైన తాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి కొత్త సంవత్సరంలో లాంటి మంచి జీవితాలు మీరు కలిగి ఉండండి. మరి మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీరు ఏదైతే కలిగి ఉన్నారో అవన్నీ సమృద్ధిగా ప్రభు దీవించేటట్టుగా చక్కగా ఆయన దీవెనలు తీసుకోండి. నేను ఎప్పుడు ఒక మాట చెబుతుంటాను, మీకు చాలాసార్లు చెప్పండి ఈ మాట, దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలన్నీ తీసుకోండి, పోగొట్టుకోగాకండి. ఆయన ఏదైతే మీ కొరకు సిద్ధపరిచాడో వాటిని తీసుకోండి. వాటిని పోగొట్టుకుంటే ఏం సుఖం? అర్థమైందా? ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ
అర్హత కలిగిన వాళ్ళు తీసుకోవాలి. ఒకవేళ నీకు అర్హత లేకపోతే వేరే పక్కన, అర్హత కలిగిన వాళ్ళు ఏం చేయాలి? తీసుకోవాలి. నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళను, దాని చుట్టూ నేను తిరగను, నేను అప్లై చేసుకోను అంటే పథకాలు ఏమో మన దగ్గరికి రావు. ఆఫీస్ కాడికి వెళ్తేమో కష్టమైతే పథకాలు ఏమొస్తాయి మనకి? ఇంకా ఒకవేళ ఏమొద్దు, నాకు దేవుడే పోషిస్తాడే, దేవుని స్తోత్రం. ఇది కూడా గొప్ప ఛానలే. అవేమో నాకు వద్దు అనుకుంటే గొప్ప ఛానల్ ఉంది ఇంకోటి. అదేంటంటే పైనుంచి ఓపెన్ చేసుకోవటం. అపరాం గారికి ఏం పథకాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారి పథకాలు, జగన్ పథకాలు ఏమైనా ఉన్నాయి అక్కడ? ఇవాళ ఎందుకు పథకాలు అని చెప్పేసారు కానీ మన నోర్లు ఊరిచ్చారు కానీ ఇల్లు. వాళ్ళకి ఏమైనా పథకాలు ఉన్నాయా? లేవుగా. మరి ఎక్కడి నుంచి వచ్చిన ఆశీర్వాదాలు వాళ్ళకి? పైనుంచి వచ్చినాయి. వారు పంట వేస్తే 100% పంట తీశారంట వాళ్ళు. కష్టపడి నువ్వు కూడా 100% పండిస్తాడు దేవుడు. ప్రభువును ముందు పెట్టుకుని వ్యాపారం చేయి, స్వార్థం లేకుండా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను దేవుడి దగ్గర నుంచి అన్నీ తీసుకోవాలి, నాకెందుకు ఇవ్వ ప్రభువా అనే ధైర్యం కలిగి నువ్వు ఏ పనన్నా చెయ్యి, ఆయన ఇస్తానే ఉంటాడు నీకు. ఏ వ్యాపారమైనా, ఏ భూభాగాన్ని పండించుకున్నా, లేకపోతే ఏ చిన్న పని చేసినా, ఏ పని చేసినా నీకు దేవుని ఉందన్నాడు దేవుడు. క్రైస్తవుడికి దేవునే దేవున. కాబట్టి క్రైస్తవ జీవితాలు జీవించండి. ప్రభు రాకడికి మరి భూలోకంలో బిల్డింగులు కట్టుకోవటం ఇదే కాదు మన డ్యూటీ. ప్రభు రాకడికి సిద్ధపడాలి. ఓకేనా? ఆమేన్. కృప కలుగునుగాక. పోయిన వారం నేను యెహోషువ గ్రంథం గురించి మాట్లాడాను, గుర్తుందా? యెహోషువ గ్రంథాన్ని చదవమన్నా, మరలా చదవండి. 2-3 గంటల్లో అయిపోయిందని కూడా చెప్పాను నేను. యెహోషువ గ్రంథం చదవండి. ఎఫెసీ గ్రంథం కూడా చదవండి. దానికి జతగా ఇంకో గ్రంథం కూడా చదవండి, ప్రకటన గ్రంథం కూడా చదవండి. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఇప్పుడు ఎమర్జెన్సీగా చదివామని అక్కడ పెట్టకు. ఇప్పటికే నేను చాలాసార్లు చదివాను భాష గారు అనుకు నా ముందుకు వచ్చి, చదవమని దేవుని ఆజ్ఞ జారీ అయితే చదువు, అంతే. సమయం ఉందగా చదివేసాయి. సమయం అంతా అయిన తర్వాత నువ్వేం చదువుతావు? సమయం ఉండగానే చదివేసాయి. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ప్రవక్త అంటాడు, చనిపోయిన తర్వాత వాడు ఒక సమాధి దగ్గరికి వెళ్ళి పూలదండ వేసేదానికంటే బతికుండగానే వాడికి ఒక పూల గుత్తియండి అన్నాడా? చచ్చిన తర్వాత తీసుకెళ్ళి అంత పెద్ద దండ తీసుకెళ్ళి వాడు సమాధి మీద వేసేదానికంటే బతికుండగానే అతనికి ఒక పూల గుత్తి తీసుకెళ్ళి ఇవ్వాలి అన్నాడు. ఇంతకు పూల గుత్తి ఎవరికి ఇస్తావు? ఆ అర్హత కలిగిన వ్యక్తికి ఇస్తావు. ఆ పూల గుత్తి ఒక వ్యక్తి తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టాలన్నా మనకి అర్హత ఉండాలి. ఆ అర్హతే మనం పడే కష్టం. ఆ కష్టపడే పిల్లలకు ఒక పూల గుత్తి ఇవ్వయా? అది ఆయన అంటుంది. ఆ కష్టపడే వారిని, ఆ సువార్తలో విరివిగా ఆయా ప్రాంతాలు తిరిగే వారికి ఎందుకు వచ్చినప్పుడు సేవకులకి పూల గుత్తులు ఇస్తున్నాం మనం. సాలవలు కప్పుతూ ఉంటాం అప్పుడప్పుడు మనం. వాళ్ళు పడుతున్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. వారిని ఇంకా ముందుకెళ్ళండి అంటానికి కొంచెం కండగప్పుతున్నాం అంతే. ఆగాకు కొంచెం ముందుకెళ్ళి నువ్వు అంటానికి ఒక పూల గుత్తి, 200 రూపాయలు 300 రూపాయలతో ఒక పూల గుత్తి ఇస్తామయ్యా. ఆ బొకేని ఒకటి ఇస్తాము. ఒక 300 రూపాయలు 400 రూపాయలు చాలా కప్పుతావు. అంతకాడికి ఎంత కప్పుతావు నువ్వు? 1000 రూపాయలు కూడా ఉండవు. అంతేనా? అవి తినేది కాదు, చచ్చేది కాదు. అవి తినేవి ఓరు కుసేపు ఒక నిమిషం, ఒక సెకండ్లో ఒక నిమిషంలో వేస్తాం, మళ్ళీ తీసి అక్కడ పడేస్తాం. అది అతనికి ఎంతటి పనిని జ్ఞాపకం చేసిద్దంటే, ఓరకు నేను సాల్వ కప్పుకొని కాదు, ముందు తృప్తి ఉండేది. నేను పడిన ప్రయాసకు దేవుడు నన్ను ఇలా సన్మానించాడనే ఆనందం ఉండిద్ది, ఇంకా కష్టం ఉండిద్ది. ముందుకెళ్ళటానికి కష్టపడుతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా కష్టపడుతున్నారు అనుకో, అప్పుడప్పుడు మీకు కూడా పూల గుర్తులు ఎత్తా ఉంటాం. కృప కలుగునుగాక. ఏమంటారు?
ఎందుకంటే కొంచెం కష్టపడండి. కృప కలుగునుగాక. హల్లెలూయా. సరే, నేను ఈరోజు నేను మీకు వాస్తవంగా దీని పునాదిగా వేసి కొత్త సంవత్సరంలో దీన్ని కొన్ని కంటిన్యూషన్ చేద్దాం కొంతకాలం అని. ఇప్పుడు ఎక్కడున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడున్నాం, ఒక విషయాన్ని మాట్లాడంటే కొంచెం మనకు క్లారిటీ అవ్వాలి. ఒక సబ్జెక్టు మనం మాట్లాడాలనుకోవాలి, దాని మీద మనకి గ్రిప్ రావాలి, అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా సబ్జెక్టే మాట్లాడలేం మనం. ఏమంటారు? ఒక సబ్జెక్ట్ తీసుకుంటే అవగాహన మనకి ఉండాలి. అప్పుడు మాట్లాడుతుంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది, అది వేరు. కాబట్టి కొంచెం అవగాహన లేకుండా సబ్జెక్ట్ మాట్లాడలేం మనం. ఓకేనా? కృప కలుగునుగాక. అందుకని మీకు ఎప్పుడేం చెబుతుంటే కొంచెం బేస్ మనకు ఉండాలి చక్కగా. ఈరోజు మనం తలరాయి గురించి మాట్లాడుకోబోతున్నాం, తలరాయి ప్రత్యక్ష గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు తలరాయి దగ్గరికి మనం వస్తున్నామంటే ఆ బేస్ మనకు అర్థమై ఉండాలి కదా. క్రైస్తవ జీవితాలు. ఆమేన్. ప్రాఫెట్ ఒక మాట అంటాడు, ఒక వ్యక్తికి ఏబిసిడీలు రాకపోతే బీసీ గణితాలు ఏ రీతికి నేను బోధించగలను అంటాడు ఆయన. ఏబిసిడీలే నీకు అర్థం కాకపోతే ఉన్నతమైన లెక్కలు ఉన్నాయి, అవి ఎలా మీకు చెప్పగలను నేను అంటాడు. క్రైస్తవుడు ఏబిసిడీలు అనగా ఏబిసిడీలు బేసిక్ విషయాలు నేర్చుకోవాలి. క్రీస్తు బేసిక్గా ఉండే సంబంధాలు మనం కలిగి ఉండాలి. కృప కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవుడు అనబడిన వాడు తన ఎదుగుదల ఎలా ఉండిదంటే, ఎదుగుదల, అతను ఎదుగుతూ ఉంటాడు. మనం అంటాము, నేను వాక్యంలో ఎదగాల పాస్ గారు, ఆత్మీయంగా ఎదగాల పాస్ గారు అంటూ ఉంటాం. వాస్తవమే, అదొక ఎదుగుదల. క్రైస్తవ జీవితంలో ఎదుగుదల అంటారు దాన్ని. ఎదుగుదల అనేది ఒకసారి రాదు సార్. ఒక బిడ్డ మన ఎదుగుదల, ఆ బిడ్డ ఎలా పెరుగుతూ ఉంటాడో చిన్నగా, క్రైస్తవ జీవితం కూడా ఒక క్రొత్త జన్మది, దానికి కూడా ఒక ఎదుగుదల ఉన్నది. అందుకని ఒక రైతు ఆ యొక్క పైరు ఎదిగే చూసి ఆనందిస్తాడు, ఒక తండ్రి తన బిడ్డ ఎదిగే చూసి ఆనందిస్తాడు. ఆత్మీయంగా దేవాతి దేవుడు కూడా నువ్వు ఎదిగే చూసి ఆనందిస్తాడు ఆయన. కాబట్టి ఎదుగుదల అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కృప కలుగునుగాక. ఆ ఆత్మీయంగా ఎదుగుతున్న పిల్లలను, వారి యొక్క ఎదుగుదలను చూసి ఆ కాసే కాపరు కూడా ఆనందిస్తాడు. ఇతను చక్కగా బైబిల్ నేర్చుకుంటున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, ఎదుగుదలలో బైబిల్ చదువుతున్నాడు, చక్కని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంతకుముందు కఠినమైన హృదయం ఉండే, కఠినమైన ఆలోచనలు ఉండే, కోపదారిగా ఉండే, ఇక్కడ ఈయన వదిలిపెట్టి వెళ్ళేవాడు. ఒకప్పుడు ఏం అర్థం కాకుండా బొమ్మలాగా చూస్తూ ఉంటాడు వచ్చి కూర్చొని. ఇప్పుడు బొమ్మలాగా లేడు, ఆమేన్ చెబుతా ఉన్నాడు, హల్లెలూయా చెబుతా ఉన్నాడు. దాని అర్థం ఏంటి? వాక్యం అర్థమైన వాడు లోపల నుంచి వచ్చే స్వరం అది. వాక్యం ఎప్పుడైతే అర్థమవుతుందో ఆమేన్ చెబుతాడు ఆయన. ఎస్, ఆ వాక్యంతో నేను ఏకీభవిస్తున్నానంటాడు ఆయన. చర్చిలో ఆమేన్లు హల్లెలూయా చెబుతారంటే ఏంటంటే ఏకీభవించడం అయ్యి. ప్రార్థనలో ఏకీభవిస్తే ఏ రీతిగా ఆశీర్వాదం వచ్చిందో, వర్తమానం చెప్పేటప్పుడు కూడా ఏకీభవిస్తే అభిషేకం వస్తుంది, పాలిభాగస్తులం అవుతాం మనం. ఎదుగుదల ఇదంతా ఎదుగుదల. పాలు తాగుతా ఉన్నాం, పాలు తాగాం, ఇప్పుడు పాలు కాడ ఉండం కదా. బలమైన ఆహారం పెట్టేప్పుడు బాగుంది, ఇంకొంచెం పెట్టు. ఆ చైనా పిల్లలకు పాలు తాగుతారో లేదో నాకు తెలీదు, ఆ వీడియోలో పెడతా ఉంటారు కొన్ని. వాళ్ళకి ఏకంగా తీసుకొచ్చి ఇంతలా మాంసం ఒక చేతిలో పెడతారు. వాళ్ళకి మొత్తంగా ఉడికిచ్చి దాన్ని కాల్చి చేతికి పట్టుకొని ఇంతలా బొగ్గలేసుకొని మొత్తం లాగుతూ ఉంటాడు వాడు. చిన్నపిల్లగాడే, వాడికి 6 నెలలు ఉంటే ఉండవు అనుకుంటా నేను. మాంసం మొక్కలే తింటా ఉంటాడు, ఈడికెట్టరిగిద్దరే ఇది అనుకుంటా నేను. ఇక్కడ ఉన్నారా? బలమైన ఆహారం అనేది ఒక వయసు వచ్చినప్పుడు తింటాం. క్రైస్తవుడు కూడా బలమైన ఆహారము తినాలి. కృప కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది అంటారు, వాడు పుస్తకాలు పురుగండి అంటూ ఉంటారు. అంటే ఎప్పుడు చదువుతానే ఉంటాడండి అంటారు. నువ్వు కూడా బైబిల్ పురుగవ్వాలి, వర్తమానాలు పురుగవ్వాలి, బైబిల్ పురుగవ్వాలి. ఎప్పుడు చూసిన బైబిలే చదువుతూ ఉంటాడండి ఆయన, ఎప్పుడు చూసినా వర్తమానాలు చదువుతూ ఉంటాడండి. నీ సబ్జెక్టులు చదువు. నేను నీ సబ్జెక్టులు పక్కన పెట్టి చదవమంటలే, నేను నీ పనిని పక్కన పెట్టి చదవమంటలే. నేను వాడు ఎప్పపురం ఒకడు ఉండేవాడు,
అంకుల్ కూడా తెలుసు, బైశ్వరుడు అంకుల్ ఇక్కడ. ఆయన స్టార్టింగ్ ఆయన కూడా బాగా తెలుసు. చెప్పారంటే వాళ్ళ చుట్టాల అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు ఫ్రెండు కాబట్టి వాళ్ళ ఇంటికి కూడా వచ్చేవాడు, నాతో పాటు వచ్చేవాడు కదా. చెప్పప్రా బాగా తెలుసు. వాడు ఏం చేస్తాడో తెలిసిన, మీరు అట్లా చేయకండి. వాడు ఎంత ఆసక్తిగా కనపడతాడంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంకెవడు విశ్వాసం లేడు, ఈడే విశ్వాసం అనుకుంటావు నువ్వు. నరసరాపేటలో ఒక విశ్వాసం ఉన్నాడు, అలాంటి విశ్వాసి ఒక్కడుంటే చాలు. పిడుగురాళ్ళ సేవకులందు అందరూ హాట్ టాపిక్ అది. నరసరాపేటలో ఒక విశ్వాసం ఉన్నాడు అబ్రాహం బ్రదర్కి, అలాంటి విశ్వాసం ఒక్కడుంటే చాలు. అర్థమైందా? వాడికి ఒక పని చెబితే నేను చెయ్యను అన్నాడు. ఎప్పుడు పరిచర్య ఎట చేస్తానంటే నేను చెయ్యను అనే మాట రాదు అసలు. అతుక్కుపోతాడు, అట్ట చేస్తాడు. వాడు ఫస్ట్ షో సినిమాకి వెళ్తాడు, సెకండ్ షో సినిమాకి కూడా వెళ్తాడు. వాడు చేసి ఒక మంచి పని చెప్పనా అంటే వాడికి మంచిది. వీళ్ళు నిద్రపోతూ ఉంటారు కదా కాలేజీ పిల్లలందరూ వాళ్ళ రూముల్లో. వాడు వచ్చి లైట్ వేస్తాడంట. అరే లైట్ తీరా పెప్పరగా, నిద్ర వస్తుంది మేము, లైట్ తీరంటే అన్న నేను మెసేజ్ పుస్తకం చదువుకోవాలన్నా అంటాడంట. 7 ముద్రలు ముందేసుకొని తెల్లవారుజులు కూర్చొని చదువుతూ ఉంటాడంట. ఉదయాన్ని కాలేజీకి వెళ్తాడా? కాలేజీకి వెళ్ళడు. వాళ్ళ నాన్న నెంబర్ ఇవ్వకుండా నా నెంబర్ ఇచ్చిండు కాలేజీలో. ఎవరయ్యా ఇతనికి అంటే నా నెంబర్ ఇచ్చాం. వాళ్ళ నాన్నకు ఫోన్ చేయరు, వాళ్ళు నాకు చేస్తూ ఉంటారు ఫోను. ఏంది కుర్రోడు కాలేజీకి రావటం లేదేంటి? అర్థమైందండి? ప్రైజ్లా. ఆ రీతిగా వాడు కాలేజీకి వెళ్ళడు ఏమి కానీ అంటాడు కరెక్ట్గా 5 గంటలకు ఫోన్ చేస్తాడు. నాకు 5 గంటలకు ఫోన్ చేసినట్టు వాడిది వస్తాయి. 5 గంటలకు ఫోన్ వచ్చిందరంటే ఎప్పప్రాగడిదే. ఏంటంటే ఈరోజు కూటమి ఎక్కడ అంటాడు. కోటాలకి కరెక్ట్గా అటెండ్ అవుతాడు. ప్రార్థన అంటే అసలు మిస్గాడు. కానీ అవ్వారాలి. తద్వారా ఏం జరిగిందో తెలిసిన అటు తయారు కాకండి. వాళ్ళు మొత్తం అద్భుతమైన విశ్వాసం అండి, అద్భుతమైన విశ్వాసం అండి, అద్భుతమైన విశ్వాసం అండి అని పేరు తీసుకొని చివరికి వర్తమానం కూడా లేడు. ఇప్పుడు జీవితం కూడా కట్టుకోలేని పరిస్థితి అట్లా. ఎంతో మేలు చేయడానికి వాడికి నేను ప్రయత్నం చేశాను. ఎంతో మేలు కాదమ్మా ఇట్లా అని మా చేతనతో మేలు చేశాం, చేయకుండా ఏమో చేశాం, చాలా చేశాం. కానీ చివరికి అట్లా అయిపోయాడు. బేస్ సరిగా లేకపోతే జీవితాలు చాలా కష్టంగా ఉంటాయి. ఏమైపోతుంది? ఈరోజు సరదాగా ఉండేది, వాడు సరదాగా ఉంది. ఈ రోజున ఊర్లో లేడవాడు సేవాని సేవా పిలుపు, సేవా జీవితం లేదు. ఏం సేవ చేస్తాను సేవా జీవితం లేకుండా? సేవ అంటే ఏదన్నా బిజినెస్ ఏంటి? చాలామంది ఈరోజు ఎంటర్‌ప్రెన్యూర్స్లో సేవ అంటే బిజినెస్ లాగా వచ్చారు. సేవ బిజినెస్ అయిపోయింది. డినామినేషన్ ఎప్పుడో బిజినెస్ చేసుకున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్లు కూడా బిజినెస్ అయింది. సేవ బిజినెస్ కాదు, సేవ అనేది బిజినెస్ కాదు. అది ఉన్నతమైన సమర్పణ కలిగిన జీవితం. ప్రతి కదలికను దేవుడు పరీక్షిస్తాడట. ప్రతి కదలికను అడుగుతాడట దేవుడు సేవకుణ్ణి. ప్రతి కదలిక ఒక సేవకుడి యొక్క జీవితంలో ప్రతి కదలిక ఇంపార్టెంట్. ఇవన్నీ అర్థమవుతుంటే మెసేజ్లో సేవ అనేది అంత ఈజీగా తీసుకున్నారు. ఎందుకని? భయం. అలాంటి జీవితాలకు పునాదులు వేసుకోవద్దు మీరు. అర్థమవుతుందా? చక్కగా కష్టపడండి, చక్కగా వాక్యాలు చదవండి, ఖాళీ టైంలో మీ పనులు చేయండి. చదువుకునే పిల్లలా చదువుకోండి, చక్కగా చదువుకోండి సార్. నాకు ఈ మెసేజ్ తెలియనప్పుడే నేను గర్వంగా ఒక మాట చెప్పగలను. ఒక మాట ఏంటో తెలిసిన, నాకు ఈ మెసేజ్ తెలియదు అసలు. అప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నా.
కాలేజీలో చదివేటప్పుడు ప్రభువుని నమ్ముకుంటే నేను అప్పటికి రెగ్యులర్ స్టూడెంట్ని కాదు. నాకు తెలుసు ఆ సంగతి. ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ఈ గొప్ప ప్రేమ అందిన తర్వాత, ఫైనల్ ఇయర్లో నేను చదువుకునేటప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో నాకు వాక్యం తెలిసింది. సెకండ్ ఇయర్లోనే తెలిసింది. ఫైనల్ ఇయర్లో నేను 1 సంవత్సరం నేను అక్కడ ఉంటున్నాను. నేనేం చేయాలి? టోటల్గా దేవుడిని నన్ను ఏం చేశాడంటే పూర్తిగా నా యొక్క నా 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 ప్రవర్తన మార్చేశాడు. పూర్తిగా మారింది. నేనేం చేయాలి? అప్పుడు దాకా రెగ్యులర్ స్టూడెంట్ కాదు, అంటే దేని మీద నేను దృష్టి పెట్టి చదివి న్యాయం చేసినోడు కాదు. అప్పుడు నేనేం చేశానంటే ఆ దైవ ప్రేమ అందగానే నాతో సహవాసం చేసిన అన్నోళ్ళు అన్నమాట, వాళ్ళు చెప్పిన మెసేజ్ యాజ్ ఎ స్టూడెంట్గా, మన సాక్ష్యాలు మనమున్న స్థలాల్లో సజీవంగా ఉంచుకోవాలి. మనమే ఎదుటివాడికి యేసుక్రీస్తు గురించి చెప్తున్నప్పుడు కష్టపడకపోతే, మనం చదవకపోతే, ఈవెన్ అన్నోళ్ళు ఆ రోజు ఏం చెప్పారంటే కాపీ కొట్టడం కూడా తప్పు, ఎదుటివాడి దగ్గర చూసి రాయటం కూడా తప్పు అన్నాడు. ఒక క్రిస్టియన్గా మనం చూసి కూడా రాయొద్దు. ఒక క్రిస్టియన్గా నువ్వు చూసి రాయొద్దు. వాళ్ళు అన్న మాట అది నాకు చాలా లోపలికి వెళ్ళింది. అవునన్నా, అవును, చూసి రాయొద్దు. కష్టపడాలి మనం. మరి మా జీవితం ఇప్పుడు దాకా ఎలా ఉండిపోయింది? చెప్పినవారు లేరు, ఆ స్వరం కూడా వినలా. నేను ఆ టైంలో ఏం చేశానంటే, అందుకే నేను సరే సగర్వంగా చెప్పుకోవాలి. నేను ఎందుకన్నానంటే, నేను 1 year నేను కష్టపడ్డా. టోటల్గా నా ఫ్రెండ్స్కి నేను దూరం అయ్యా. నా ఫ్రెండ్స్కి నేను దూరం పెట్టుకున్నా. నేను దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, అద్భుతమైన అవకాశం అది. నాకు ఫ్రెండ్స్కి నేను దూరం పెట్టుకున్నా. నా స్టడీ నాకు చేతనైనంతవరకు స్టూడెంట్స్కి వాక్యం చెప్పాలి. 4 కాలేజీల్లో ప్రేయర్ సెల్ ఇన్ఛార్జిగా చేసే టైంలో నేను 4 కాలేజీలో, రెడ్డి కాలేజీ, రామరావు కాలేజీ, రఘురామ కాలేజీ, ఎస్ఎన్ కాలేజీ. రామరావు కాలేజీ ఉండేది ఎప్పుడు, రామరావు కాలేజీలో పక్కన హాస్టల్ ఉండేది. అది ఇప్పుడు రామరాజు కాలేజీ తీసేశారు. ఇక్కడ దాని పక్కన హాస్టల్ ఉండేది. అదొక హాస్టల్. రఘురాయ కాలేజీ, ఎస్ఎస్ఎన్ కాలేజీ, రెడ్డి కాలేజీ, హాస్టల్స్ ఉంటాయి. హాస్టల్స్ పిల్లలు ఉంటారు. వాళ్ళందరిని మీట్ అయ్యేది. సైకిల్ వేసుకుని వెళ్ళి అందరిని మీట్ అయ్యి వస్తాను. నేను కలిసి వస్తాను. నేను ఈవినింగ్ రాత్రి నేను 11 గంటలకు నా రూమ్కి వస్తాను. నా ఫ్రెండ్స్ అందరూ చదువుకొని పడుకునే టైంలో నేను వస్తాను కొన్ని రోజులు. అని వాళ్ళు చదువుకున్నారని నేను ఎన్నడూ వ్యసన పడలేదు. నాకు వ్యసనం అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. కానీ నేను పడే టైంలో నేను ప్రయాసపడాలి అని. నేను సాయంకాలం నేను కాలేజీకి వెళ్ళి వస్తే, నేను 4కి నేను 1 గంటకి అన్నం తిని వెళ్తే 5 గంటల దాకా ఎక్కడ కూర్చుంటాను, కాలేజీలోనే కూర్చుంటాను. ఇంటికి వెళ్ళను నేను అసలు. నా పట్టుదల ఏంటంటే, నా ఫ్రెండ్ ఉండేవాడు ఒకడు, వాడు ఫస్ట్ క్లాస్ ఉంటాడు. వీడితో పాటు ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి. అది టార్గెట్. వాడికి చెప్పలేదు కానీ నేను, నా టార్గెట్ అట్లాగే తెచ్చుకున్నా. వాడితో పాటు నేను ఫస్ట్ క్లాసు పోటీ పడి చదవాలి. ఎందుకంటే నేను చర్చికి వెళ్తున్నాను, నేను సువార్త పని చేస్తున్నాను అని నేను తప్పితే వాడు ఎంత తేలిక చూస్తాడు. నువ్వు చర్చికి వెళ్ళి తయారవరా అంటాడు వాడు. ఆ పేరు రాకూడదు అనేది అన్నలు ఆ టైంలో మాకు సీనియర్ అన్నలు చెప్పిన మాటలు. కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నా. దెయ్యానికి అవకాశం ఇవ్వకూడదు. అర్థమవుతుందండి? ఈ రోజున పరిపూర్ణమైన వర్తమానం మనకు దొరికింది. సగం తెలిసిన వారే ఆ రీతి కష్టపడి చక్కని సాక్ష్యాలు నిలుపుకుంటే, ఈరోజు నువ్వు నేను ఎంత సాక్ష్యాన్ని నిలపాలి? ఈ వర్తమాన పక్షం ఎంతగా నిలపాలి? అలవాటు పడండి. ప్రార్థన చేయటానికి అలవాటు పడండి. వర్తమానాలు చదవటానికి అలవాటు పడండి. బైబిల్ చదవడానికి అలవాటు పడండి. స్వార్థ పనులకు అలవాటు పడండి. మీకు ఎంత పని ఉన్నా, నేను మీకు ఒకసారి ఎప్పుడో పిలిపినిచ్చి ఒక పిలుపు, మీకు ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయండి, స్వార్థ పనికి ముందుకెళ్దాం రండి. కొత్త సంవత్సరాలు కొంచెం ప్లాన్ చేద్దామని
కొంచెం ప్లాన్తో ఉన్నాం. కొత్త సంవత్సరం కొన్ని అమలు చేద్దామని సువార్తను ముందు మెయిన్ టార్గెట్గా పెట్టుకోవాలని ప్లాన్లో ఉన్నాం. కొత్త సంవత్సరం అమలు చేద్దాం వాటిని. పరిస్థితి ఏం జరుగుతుందంటే పనులు అని చెప్పి మీ పనులు చేద్దాం నేను అంటలేదు. ఇప్పుడు కూడా అందులో టైం తీసుకోండి. మీరు కష్టపడి ఇంతవరకు చేసుకొని టైం తీసుకోండి. అప్పుడు సువార్త పనికి ఉపయోగపడతారు. అప్పుడు చేయి కలిపితే సువార్త పని ముందుకెళ్తుంది. నలుగురు ఉన్నామనుకో చక్కగా వెళ్ళి మన సువార్త ప్రకటించి రావచ్చు. మరి ఈ రీతిగా కష్టపడితే చక్కని మార్గాలు దేవుడు మనకు తెరుస్తాడు. హల్లెలూయా. కష్టపడకుండా ప్రవక్త ఒక మాట అంటాడు, నువ్వు పరిపాలన చేయాలనుకున్నావా, ఏలాలనుకున్నావా, నిత్యత్వంలో వేళ్ళ పరిపాలనలో ఏలాలనుకున్నావా, మరి ఇక్కడ ఏం చేయాలి? నువ్వు ఖచ్చితంగా కష్టపడాలి. ఇక్కడ నువ్వు పరిపాలన చేయాలనుకునే మనసు నీకుంటే, యుగ యుగాలు బ్రతకాలని నీకు ఆలోచన ఉంటే ఖచ్చితంగా వాక్యం కొరకు ఇక్కడ కష్టపడాలి మనం. ప్రభు మనం దీవించును గాక. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. కాబట్టి ఇది పరిపూర్ణమైన విషయాలు వినే టైం. బేసిక్ విషయాలు మనం నేర్చుకుని ఉండాలి. మన ఎదుగుదల అనేది చక్కగా కనబడాలి. సంఘానికి ఒక మాట అంటాడు పౌలు గారు, నాకు బాగా ఇష్టమైంది, చాలాసార్లు ఇది ఈ మాట మీకు కూడా చెప్పాను. సంఘములో ఒక విశ్వాస ఎదుగుదల సంఘం చూడాలి. సంఘములో ఒక విశ్వాస ఎదుగుదల సంఘం చూడాలి. ఒకప్పుడు హానికరుడు అండి అతను, ఇప్పుడు హానికరుడు కాడు. ఓనేసిము గురించిన సాక్ష్యం చెప్పాడా? ఒకప్పుడు హానికరుడు అండి, ఇప్పుడు హానికరుడు కాడు. కృప కలుగునుగాక. ఆమేన్. పాత నిబంధనలో కావుంది. ఒకప్పుడు ఆమె వేశ్య అండి, ఎరుకో గోడల మీద ఉండిద్ది. ఇప్పుడు ఆమె వేశ్య కాదు, ఆమె వేశ్య కాదు. ఆమె బోర్డు మారింది. విశ్వాసం అన్న బోర్డు ఆమెకు వచ్చింది. ఆమె యొద్దకు వెళితే మేలే జరిగిద్ది. ఎదుగుదల. ప్రైజ్ ది లార్డ్. ఎదుగుదల. కృప కలుగునుగాక. అర్థమవుతుందా? ఇప్పుడు సంఘములో ఎదిగే బిడ్డకు దేవుడు బాధ్యతలు అప్పచెబుతాడు. ఈ మాట అర్థమైంది మీకు? సంఘములో ఎదుగుతుంటే బాధ్యతలు అప్పచెబుతాడు. అసలు ఎదగని వాడికి బాధ్యతలు ఇవ్వడు దేవుడు. ఒక సేవకుడు లోపలికి వెళ్ళి ఈ పని ఆ బిడ్డకి అప్పగించు అనేది దేవుడు. అప్పుడు దేవుడు చూస్తాడు ఆ వ్యక్తిని, చూసి అతని ఎదుగుదలను చూసి అతడికి పని అప్పగించేటట్టు చేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి పని నీకు చెప్పే ఆలోచన సేవకుడికి ఇచ్చేటప్పుడు నిన్ను చూస్తాడు ఆయన, నీ ఎదుగుదలను చూస్తాడు ఆయన, నీ ఆసక్తిని చూస్తాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు తిమోతి ఉన్నాడు, మనందరికీ తెలిసి తిమోతి ఉన్నాడు. తిమోతి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రైజ్ ది లార్డ్ ఆయన అన్నాడు, బాగా కష్టపడమన్నాడు, బాగా కష్టపడమన్నాడు. బోధన ఖండించబ్బాయి అన్నాడు, ఖండించు, చక్కబెట్టు అన్నిటినీ అన్నాడు. ఇంకొక ఎక్స్ట్రా పని కూడా చెప్పాడు, కొంచెం సువార్తకుడు పడుగు చేయవయా అన్నాడు. ఆయనకు ఆపరే, కొంచెం సువార్తకుని పని కూడా చెయ్యి. నీ సంఘంలోనే కాదు వేరే సంఘానికి కూడా సహాయం చెయ్యి. అది ఎక్స్ట్రా బాధ్యత తప్ప చెప్పాడు. అంటే కష్టపడేవారికి, ముందుకు వెళ్ళేవారికి, ఎత్తున్న పిల్లలకు దేవుడు పనులు అప్పగిస్తాడు. అర్థమవుతుందండి? మన ఎదుగుదల సంఘము చూడాలి. కృప కలుగునుగాక. మనకు చెప్పబడింది ఎదుగుదల అనేది ఎలా ఉండిద్ది అనేది మనకు ఒక మెసేజే చెప్పబడింది. ఏంటది? ఒకటి నీతీకరణ సంఘములోకి తీసుకొస్తుంది. నీతీకరణ పాపములో నుంచి వాక్యంలోకి తీసుకొస్తుంది. నెక్స్ట్ ఏంటిది? ఎదుగుదల, శుద్ధీకరణ అనగా శరీరాన్ని లోపల, అంటే శరీరం ఏం చేయాలో, అంతరంగంలో ఆలోచనలు ఎలా ఉండాలో ఆ ఆలోచనలను ఈ శరీరాన్ని శుద్ధి చేయడానికి వాక్యం వచ్చింది. అది రెండవ స్టెప్, ఎదుగుదలలో రెండవ స్టెప్. అది దాన్ని ఏమన్నాడు? శుద్ధీకరణ అన్నాడు ఆయన. శుద్ధీకరణతో ఏముంది? మన పాత అలవాట్లన్నీ పోతున్నాయి. శుద్ధీకరణలో పాప స్వభావం పోతుంది. శుద్ధీకరణలో సోమరిని, ఇక సోమరు కాదు, పోయింది సోమరితనం పోతుంది అక్కడ. శుద్ధీకరణలో సోమరితనం పోతుంది.
శుద్ధీకరణలో నేను ఎంత లేజీ పర్సన్ అంటే అసలు బైబిల్ చదవను, వర్తమానం చదవను, నేను చర్చికి రాను. అది పోతుంది శుద్ధీకరణలో. స్వయముగా పరిశుద్ధాత్ముడే దగ్గర ఉండి శుద్ధీకరణ చేస్తూ ఉంటాడు. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట అర్థమవుతుందండి? ఆమేన్. అది ఎలా ఉందంటే, ఇది పెద్ద మంచి పాత బిల్డింగ్. ఈ బిల్డింగ్ మనం శుభ్రంగా రంగేసేటట్టుంటుంది. రంగు తీసుకొచ్చాట పోయాం కదా, మొత్తం దీన్ని దులిపి శుభ్రంగా భోజని ఎక్కడికెక్కడని శుభ్రంగా కడిగి అప్పుడు మనం రంగు వేసుకుంటాం. ఆ రంగు చూసేసి అబ్బాయి కొత్త బిల్డింగ్ లాగా ఉంది, ఇదే ఎప్పుడు కట్టారు దీని అన్నట్టు చేస్తాం. ఇక్కడే ఉన్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నీ శరీరాన్ని తీసుకొని లోపల బయట శుభ్రంగా బూజు దులిపి శుభ్రంగా కడిగి పరిశుద్ధాత్మని కీలు పోస్తాడు. ఆమేన్. తద్వారా ఏమవుతుంది? పాపపు స్వభావాలు చచ్చిపోతాయి. ఈ మాట చెప్పచ్చు, రక్త మార్పిడి జరుగుతూ ఉండేది లోపల. ఏంటంటే రక్త మార్పిడి జరిగింది. పాత రక్తాన్ని తీసేసి కొత్త రక్తాన్ని ఎక్కిస్తూ ఉంటారు. అక్కడ రక్త మార్పిడి జరిగింది. అక్కడ పాపపు ఆలోచనలు పోతే నూతనమైన ఆలోచనలు. ఇది శుద్ధీకరణ. శుద్ధీకరణ. ఆమేన్. కృప కలుగునుగాక. ఎక్కడే ఉన్నారా? ఆ చైనా వాళ్ళు పోస్టులు పెడతాడు, మీరందరూ చూసుంటారు. వాడు ఆ సెట్ ఉందంతా ఉంటాడు, ఈ సెట్ ఉందంతా ఉంటాడు, దాన్ని కొడతా ఉంటాడు, దీన్ని కొడతా ఉంటాడు. ఇక నేను ఫైట్కి రెడీగా ఉన్నాను చెబుతూ ఉంటాడు వాడు. చూసారా? అంటే వాళ్ళు ఏంటి, మేము ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం, నన్ను కూడా ఫైట్కి తీసుకెళ్ళండి. ఇక్కడే ఉన్నారా? ఎక్కడెక్కడో వాడు అడవిల్లో ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళు రాడ్డులాగా తయారవుతూ ఉంటారు. ఏదో ఒక కంట్లో పడిన తర్వాత రంగం మీద తీసుకొస్తారు, తరఫీదు ఇంకా అవుతారు. దేశానికి ఉపయోగపడి కుంగ్ఫుకో, కరాటీకో, లేకపోతే బాక్సింగ్కో అన్నుండిగా ఉపయోగపడుతూ ఉంటారు. గోల్డ్ మెడల్ తీసుకెళ్తూ ఉంటారు. ఎదుగుదల ఒక్కసారి కాదు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు లోపల బయట కడుగుతున్నప్పుడు, ఆమేన్, అతను పాపపు స్వభావం అంతా బయటికి వెళ్ళినప్పుడు, ఆమేన్, హల్లెలూయా, కృప కలుగునుగాక, అతడు ఒక పని చేయటానికి ఉర్రూతులూగుతూ ఉంటాడు. స్వార్థ పనికి ఉర్రూతులూగుతూ ఉంటాడు. ప్రార్థనకు ఉర్రూతులూగుతూ ఉంటాడు. జీవాన్ని అందించడానికి ఉర్రూతులూగుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తులను వాడుకోవటానికి దేవుడు రంగం మీదకి వస్తాడు. సిద్ధపాటిది ఎదుగుదల. రెండో మెట్టు ఎదుగుదల, శుద్ధీకరణ. లోపల బయటికి అడిగాడు. ప్రవక్త దీన్ని ఏమన్నాడు? నోహు వాడను ఆయన కట్టిన తర్వాత ఫైనల్గా యేసు ప్రభువారు వాడలోకి వచ్చే ముందు జరిగింది ఏంటంటే కీలు పూశాడు. ఏమిటి కీలు అన్నాడు? పరిశుద్ధాత్మ కీలు అన్నాడు. ఎలా పూశాడు? లోపల బయట పూశాడు. కనీసము చిన్న రంధ్రము లేకుండా పూశాడు. తద్వారా ఏం జరిగిందంటే, నువ్వు ఎలాంటి పెద్ద పెద్ద సుత్తులు తీసుకొని బాధినా అది డ్యామేజ్ కదా, పాయింట్ కూడా పడకుండా అంత స్ట్రాంగ్ అయింది అన్నాడు. ఆ వాడ అంత స్ట్రాంగ్ అయిపోయింది. జలప్రలయముల ఆ వాడ ఎన్ని కొండల్లో మలుపులు తిరుగుతున్నా పగల్లేదన్నాడు. ఎన్ని సుడిగుండాలకు వెళ్ళినా పగల్లేదు. అది కారణం ఏంటంటే దానికి పుయ్యబడిన కీలు అంత స్ట్రాంగ్గా ఉందన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మన కీలు లోపల బయట మనకు పుయ్యబడితే ఎన్ని శోధనలు రానిగాక, ఎన్ని శ్రమలు రానిగాక, ఎన్ని భయంకరమైన నిందలు రానిగాక, శత్రువు ఈరోజు నేను సంపుతాను అననిగాక, ఆ కీలు పుయ్యబడిన వ్యక్తి, ఆ పరిశుద్ధాత్మన రక్తం పుయ్యబడిన వ్యక్తి కదలడట. యజమానుడు వాడుకోవటానికి నేను ఉన్నానంటాడు. యజమానుడు వాడుకోవడానికి నేను ఉన్నానంటాడు ఆయన. ఎదుగుదల. ప్రవక్త ఒక మాట అన్నాడు, శుద్ధీకరణ అంటే అర్థం ఏంటి? యజమానుడు వాడుకోవటానికి ఆ పాత్రను శుభ్రంగా కడిగి అక్కడ పెట్టడం శుద్ధీకరణ. తద్వారా ఏం జరిగింది? యజమానుడు దాన్ని వాడుకుంటాడు. ఇక ఆమేన్, కృప కలుగునుగాక. యజమానుడు వాడుకోవడం ప్రారంభం చేస్తాడు. ఎవరు యజమానుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. సేవకుడు కాదు వాడుకునేది. శుద్ధి చేయబడిన తర్వాత యజమానుడు వాడుకుంటాడు. లోపల బయట కడగబడిన తర్వాత యజమానుడు వాడుకుంటాడు. హల్లెలూయా, కృప కలుగునుగాక. ప్రోక్త ఒక మెసేజ్లో ఈ మాట అంటాడు. లోపల తరని మెసేజ్లో ఒక మాట అంటాడు ప్రోక్త. ఏమంటాడంటే,
ఒక వ్యక్తి వినాలి, ప్రేమ ప్రేమ అనే భాగానికి వచ్చినప్పుడు, సార్ ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. నేను మీ కొరకు చదువుతా చూడు, ఆ కోడు అద్భుతమైన కోడు ఒకటి. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవాతి దేవుడు ఏమంటాడంటే, మన ఎదుగుదల ఇది ఆఖరి భాగం ఇది, కానీ దేవుని శక్తి ఎలా ఉంది అంటాడు. కృప కలుగునుగాక. ఎదుగుదలలో ఎక్కువగా ఆనందించేది దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఒక సేవకుడి కంటే ఎక్కువగా ఆనందించేది దేవుడు. అందుకని దీని గురించి చక్కగా మన కాల ప్రవక్త మనకు వివరించడం జరిగింది. ఈ విషయాల్లో మనం చాలా చక్కగా ముందుకు వెళ్ళాలి. ఎక్కడ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఓకే, కొన్ని వారముల క్రితము లోపల తెరని మెసేజ్లో, హబ్లో కాదు, నేను యాప్లో చదువుతున్నాను, 197 పేర. కొన్ని వారముల క్రితం నేను ఇక్కడ ఉండినప్పుడు అక్కడ ఒక గొప్ప గుడారము నిర్మించబడినది. గొప్ప శబ్దముతో కాదు, మన్నించు దేవా, అక్కడ ఒక మనిషి ఓకే ఓకే దాని నాకు ఎలాంటి గొప్ప మనిషి దురాత్మలు వెళ్ళగొట్టబడిందని చెప్పుచున్నాడు. దురాత్మలను వెళ్ళగొట్టదనని చెప్పుచున్నాడు. దానిలో నాకు ఎలాంటి సందేహం లేదు. అయితే దురాత్మలు క్రూర విధానముతోనూ వ్యత్యాసమైన జీవితం జీవించడం ద్వారా అవి వెళ్ళవు. క్రూర విధానంలో వ్యత్యాసమైన జీవితం జీవించడం ద్వారా అవి వెళ్ళవు. ఆ దురాత్మలు ప్రపంచంలో అతి గొప్ప శక్తిగల ఆయుధము, ప్రపంచంలో అతి గొప్ప శక్తిగల ఆయుధము ప్రేమగా ఉన్నది. నేను దీనికి రిలేటెడ్గా ఇంకొక కోడ్ చదువుతాను. నేను దాని కొరకే ప్రైజ్ లార్డ్. అది 215 పేర చదువుతున్నాను. లేఖనములోని సమస్త వరములను తీసుకున్నాము. ఎన్ని వరాలు అయితే ఉన్నాయో అన్ని వరాలు తీసుకో. దయ్యము వాటన్నిటిని నటించి చూపగలదు. ఎన్ని వరాలు అయితే ఉన్నాయో లేఖనాల్లో వాటన్నిటిని దయ్యం నటించి చూపించింది దయ్యం. అయితే ప్రేమ మాత్రము నటించలేదు. ప్రేమను నటించలేదు. అది ఇక్కడే ఉన్నారా? అదొక్కటే అతడు చేయలేడు. సైతాన్ గాడు ప్రేమను మాత్రం చేయలేడట. ఏ వరానైనా నటించి చూపుతాడు, ప్రేమను నటించలేడు వాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకరినొకరు ప్రేమించే స్థలమునకు నువ్వు వెళ్ళినప్పుడు సమస్త ప్రపంచము మరణించును. ఈ మాట అయితే పేలింది. ఒకరినొకరు ప్రేమించే స్థలమునకు నువ్వు వెళ్ళినప్పుడు సమస్త ప్రపంచం మరణించును. ఇది ధ్యానించండి. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి ప్రేమించుకునే స్థలానికి వెళ్ళినప్పుడు, అంటే ఈ వ్యక్తిలో ప్రేమ ఆ వ్యక్తిలో ప్రేమ, ఇద్దరు ప్రేమలు కలిసినప్పుడు ప్రపంచం అక్కడ చచ్చిపోయిద్దట. యేసుప్రభువు వారు చెప్పిన మాట ఇది, నిన్ను వలె నీ పొరుగు వారిని అన్నప్పుడు ఆ ప్రేమ ఇతరులోంచి బయటకు వచ్చినప్పుడు, అదే ప్రేమ ఆ వ్యక్తిలోంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ప్రపంచమే చనిపోతుంది అన్నాడు ఆయన. అందుకనే ప్రేమను అనుకరణ చేయలేదు దైవం అన్నాడు. ఏ వరాన్నైనా అనుకరణ చేసింది కానీ ప్రేమను అనుకరణ చేయలేదు. మనందరికి తెలుసు ప్రేమ ఏంటో తెలిసిన, ఇప్పుడు భూమి మీద ఉన్న తలరాయి పరిచర్య ఏంటి? ఇప్పుడు ఎదిగి ఎక్కడికి వచ్చాం మన ఎదుగుదల ఎక్కడికి వచ్చింది? తలరాయి పరిచర్యకు వచ్చింది. మనకి చెప్పాడు ప్రవక్త, ఆ పరిపూర్ణమైన మానవ స్వరూపంలో
ఎదుగుతూ వచ్చాం మనం, విశ్వాసం నుంచి ఎదుగుతూ వచ్చాం మనం. ఆఖరికి ఎక్కడికి వచ్చాం మనము? సహోదర ప్రేమ, అది లవదిక సంఘకాలం. అది దాటిన తర్వాత మనము కలిగి ఉన్న ప్రేమ ఈ రోజున తలరాయి ప్రేమ, దైవిక ప్రేమ, దేవుడి యొక్క పరిపూర్ణమైన మనసులో నుంచి వచ్చిన ప్రేమ. ఆ ప్రేమ ఇప్పుడు సంఘమునకు ఇవ్వబడినది. వాస్తవంగా ఈరోజు మనం ఎదిగాం. మనం నీతికరణ దగ్గర లేం. శుద్ధీకరణ అక్కడ ఏదో కుసేపు మనం మన జీవితాన్ని కడుక్కునే స్థితిలో లేం. కడుక్కున్నాం, శుద్ధి చేయబడ్డాం, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం. మూడో పరిచర్య పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం. ఇప్పుడు ఆఖరిగా మనకు వచ్చుచున్నది ఏమిటి? తలరాయి పరిచర్య. ఇప్పుడు తలరాయి పరిచర్యలో మనం ఎదిగి వచ్చిన తర్వాత ఈ తలరాయి ఏమిస్తుందో మనకి? ప్రేమ. ఏంటది? ప్రేమ. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి ఈ ప్రేమకు వచ్చినప్పుడు సంఘములో ఉన్న ప్రపంచము చచ్చిదా? ఇక వేరే ఆలోచనలు ఏమైనా ఉంటాయా? చెవులు గురుక్కోవటాలు ఏమైనా ఉంటాయా? చెప్పండి సార్. సంఘములో ప్రతి ఒక్కరు ఎదుగుతూ ఈ పరిచర్యకు వచ్చినప్పుడు, తలరాయి పరిచర్యకు వచ్చినప్పుడు శత్రువు చచ్చిపోతుంది అన్నాడు. అక్కడ ప్రపంచమే చచ్చిపోతుందంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవోడము చస్తుంది అక్కడ. ప్రపంచంలో ఉన్న స్త్రీ, ధనము, పేరు ప్రఖ్యాతులు చచ్చిపోతున్నాయి అక్కడ. అంటే మరొక మాట ఏంటంటే, నీ శరీరాన్ని ఓడించే పదార్థం ఎక్కడ లేదు. ఇక ప్రవక్త మాట అంటాడు, చచ్చిపోయిందా గుర్తుపెట్టుకోవాల్సిన పాపాలు 3 ఉండి ఈ ప్రపంచాన్ని అవి ఓడిస్తూ ఉంటాయి. అందులో 1 స్త్రీ, 2 ధనం, 3 పేరు ప్రఖ్యాతులు. ఇక్కడే ఉన్నారా? ధనంతో బిలాం పడ్డాడు అన్నాడు, స్త్రీతో సంసోను పడిపోయాడు అన్నాడు, పేరు ప్రఖ్యాతిలో సౌలు పడిపోయాడు అన్నాడు. వాళ్ళ జీవిత చరిత్రలు చూడండి. వాళ్ళు ముగింపులో వాళ్ళు వరాలు కలిగిన వారే. వాళ్ళందరూ వరాలు ఉన్నాయి. వాళ్ళకి లేవో వరాలు? బిలాం కొర ఉంది, సంసోను కొర ఉంది, సౌలు కూడా వరం ఉంది. అయినా పడిపోయారు వారు. అవి ఓడించింది. ఆ ధనంపై బిలామును ఓడించింది, ఆ స్త్రీపై సంసోను ఓడించింది, ఆ పేరు ప్రఖ్యాతులపై సౌలును ఓడించింది. మెసేజ్ ఏంది ఇప్పుడు? నువ్వు ఓడిపోవద్దు. కృప కలుగునుగాక. హల్లెలూయా. మనకు 2 ఆయుధాలు ఇవ్వబడిన కొత్త నిబంధనలు. ఒకటి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, ఒక ఆజ్ఞ. రెండవది, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన ప్రభువును ఆరాధించు, ప్రేమించు. ఓకేనా? ప్రవక్త అంటాడు ఒక మాట, ఒక వ్యక్తి కృప కలుగునుగాక. ఎక్కడే ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. లోపల తెరాని మెసేజ్లో ప్రవక్త ఒక మాట అంటాడు. వినాలి. లోపల తెరని మెసేజ్లో ప్రవక్త ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అతి పరిశుద్ధ స్థలములో మనం విన్నాం ఇవన్నీ. అతి పరిశుద్ధ స్థలములో తెరలుంటాయి. ఏమంటాయి? ఏమయ్యా? తెరలున్నాయా? సముద్రపు వత్సల తెరలున్నాయా? కృప కలుగునుగాక. ఆ తెరలట, ఈ సముద్రపు వత్సల తెరలు వాటి యొక్క జీవితకాలం అంతా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న యేసు ప్రభు వారు ముఖం తప్ప ఇంకొకరి ముఖం ఎన్నడూ వాటికి తెలియదట. ప్రాఫిట్ అంటాడు మెసేజ్లో. ఆ యేసు ప్రభు వారు ముఖమే వాటికి తెలుసంట. ఆ తెరలకి ఎవరు ముఖం తెలియదట. కృప కలుగునుగాక. ఎక్కడ ఉన్నారా? ఒక వ్యక్తి ఎవరైనా కానీ ఆయన్ని కలుసుకోవటానికి అక్కడికి వెళితే ఎమర్జెన్సీగా అక్కడ జరిగే పని ఏంటంటే ఆ తెర పడిపోయిద్దట. లోపలికి ఒక వ్యక్తి వెళ్ళగానే తెర పడిపోద్ది. ఇప్పుడు యేసు ప్రభు వారు ముఖమును చూసే తెర లోపలికి ఎవరైతే వెళ్ళారో వారిని చూస్తూ ఉంటుంది.
పట్టుకోవాలి మాట. కృప కలుగునుగాక. అంటే ఎలాంటి వ్యక్తి లోపలికి వెళ్ళాడంటే, ప్రాఫిట్ ఏమంటే, అతనుకు లోకానికి తెరవేయబడింది. సార్ ఎదుగుతున్నాం, ఏం ఎదుగుతున్నాం చూడు కొంచెం. అతనుకు లోకానికి తెర వేయబడింది. ఒక మాట చెప్పాలంటే, లోకంలో ఉన్న ఆలోచనలకు తెరవేయబడింది. అక్కడ పూర్తిగా తెరవేయబడింది అన్నాడు ఆయన. కృప కలుగునుగాక. ఇప్పుడు తెరలు ఒక వ్యక్తిని చూస్తున్నాయి. ఎక్కడ అంటాడు, తెరలు ఒక వ్యక్తిని చూస్తున్నాయి. లోపల రోజు యేసు ప్రభువుని చూస్తే ఆ తెరలు, ఆయన ముఖాన్ని చూస్తే ఈ తెరలు. ఆమేన్. ఇప్పుడైతే ఆయన వినాలి, యేసు ప్రభువారు ఇంకొక వ్యక్తి ఇరువురు కలిసి ఉన్నారట. ఆహా, సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అక్కడికి వెళ్తున్నాడు. అర్హతతో వెళ్ళిన ప్రధాన యాజకుడు, ఆమేన్, అర్హతతో వెళ్ళిన ప్రధాన యాజకుడు. ఇక్కడే ఉన్నారా? డ్రెస్తో వెళ్ళిన ప్రధాన యాజకుడు. కృప కలుగునుగాక. షారోను పువ్వులోంచి వచ్చిన తైలముతో అభిషేకించబడి వెళ్ళిన ప్రధాన యాజకుడు. డ్రెస్ గుర్తించబడింది, నూనె గుర్తించబడింది. ఆమేన్. అతను సజీవుడు అంటానికి గంటలు అక్కడ అతని డ్రెస్ ద్వారా చెప్పినవి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటారంటే, ఆ ప్రధాన యాజకుడైన ఒక మనిషి, అసలు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు, వారు ఇరువురు కలిసిపోతారంట అక్కడ. ఆమేన్. కానీ ఆ తెరకు వాక్యాన్ని చూసే కళ్ళే ఉన్నాయి. ఎవరిని చూస్తాయి? యేసు ప్రభువు అంటే వాక్యమే కదా. వాక్యాన్ని చూసే కళ్ళు. ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఆ వాక్యము కలిసిపోగా ఇప్పుడు కనబడుతుంది. ఎవరో తెలిసిన? ఆమేన్. అసలు ప్రధాన యాజకుడు ఇన్సైడ్ ఉన్నాడు, భౌతికంగా ప్రధాన యాజకుడు ముఖం కనబడుతుంది. ఆమేన్. ఆ ప్లేస్కి ఎవరైతే వెళ్తున్నారో నెక్స్ట్కి బయటకు వచ్చేది ఎవరో తెలిసిన? పరిపూర్ణమైన ప్రేమనండి. ఆ నుంచి బయటకు వచ్చేది పరిపూర్ణమైన ప్రేమ. దానికే నీకు తెర చినిగి లోపలికి ఆహ్వానం చెప్పబడింది అన్నాడు. ఈరోజు మనం ఎదిగి ఎక్కడున్నాము? ఆ ప్లేస్కి వచ్చాం. ఎక్కడ ఉన్నారు సార్? ఎదిగాం. మనం వర్తమానంలో ఎదిగాం. పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాం. ఎత్తబాట్లోకి వెళ్ళబోతున్నాం. వినాలి, ఎత్తబాట్లోకి వెళ్ళబోతున్నాం. ఓనమానం నేర్చుకునే టైం కాదు ఇది. సరి చేసుకో. పాస్ గారు నేను రాను చర్చికి. నువ్వు రాకపోతే ఇంకా దాన్ని చేయగలిగింది ఏమి లేదు. 100 సార్లు చెప్పుకున్నాం. జర్నీలో అందరు చచ్చిపోతుండే. యెహోషువ కాలేబులు తోడుగా ఉండగా మోషే గారు చేసిన పని ఏంటంటే సమాధులు చేయటమే చేశాడు ఆయన. చచ్చిపోయిన వాళ్ళు అరే మీరు చావద్దని అల్లా ఆయన. చచ్చిపోతానే ఉన్నారు. కానీ చచ్చిపోయే వాళ్ళ వైపు చూసి నిరుత్సాహపడి వర్తమానాన్ని వదిలిపెట్టిన వాడు కాదు మోషే. వర్తమానాన్ని వదిలిన వాడు కాదు యెహోషువ. వర్తమానాన్ని వదిలిన వాడు కాదు కాలేబు. వర్తమానం విన్నది విన్నట్లుగా మాట్లాడిన యోధులే వాళ్ళై ఉన్నారు. ఎదుగుదల. ఈరోజు మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. ప్రతిరోజు వారము ఏ వినటానికి వస్తున్నాం? ఇప్పుడు నేను నీతీకరణ గురించి ఒక సబ్జెక్ట్ చెబుతా అంటే పాస్ గారు నేను విన్నాను పాస్ గారు. శుద్ధీకరణ గురించి సబ్జెక్ట్ చెబితే నేను విన్నాను పాస్ గారు అంటావు. ఎదిగావు, మంచిదే. ఇప్పుడు ఏ వినాలో వచ్చావు ఇక్కడికి? ప్రైజ్లా. ఇప్పుడు తలరాయి ప్రత్యక్షత గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆ తలరాయి కూడా నీకు నువ్వంటే ఇష్టపడాలి కదా. సరేడా ఉన్నారా? ఆ మాట అర్థమైంది మీకు? ఇప్పుడు తలరాయి కూడా మీరంటే ఇష్టపడాలి కదా. ఆహా, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. మనకు చెప్పబడింది జకర్యా గ్రంథంలో ఏమనంటే, జెరుబ్బాబేలు ఉన్నాడా? ప్రవక్త అన్నాడు. ఎవరి? జెరుబ్బాబేలు. ఈయన కాలంలో జనులు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని కేకలు వేయుచుండగా
అని కేకలు వేయిచుండగా. ఇప్పుడు దాకా మనం విన్నాం ఎరుకో గోడలు కూలిని కేకలకి. కానీ ఈ చివరి దినాల్లో ఒక కేక ఉండబోతుంది. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక విషయం చెప్పబడింది. ఈ కేక మందే, దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? లవోదికి సంఘకాలంలో 3 విషయాలు నేను చెప్పాడు ఆయన. ఏంటది? ఆయన ప్రత్యక్షపరచుకోవడమే, ఆయన పరిచయం చేసుకోవడమే 3 విషయాలతో పరిచయం చేసుకున్నాడు ఆయన. ఏమని? ప్రైజ్లా ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఆమేన్, ఆమేన్ అనువాడు. ఆమేన్. ఆయనకు ఒక పేరు ఉంది, ఆమేన్ అనువాడు. ఆయన ఎవరికి ఆమేన్ అన్నాడు? ఆయన ఎవరికి ఆమేన్ అన్నాడు? ఆయన తన వాక్యమునికి ఆయన ఆమేన్ చెప్పాడు. తన పనికి ఆయన ఆమేన్ చెప్పాడు. ఆయన తాను సృజించిన సృష్టిలో తన వాక్యమునికి ఆయన ఆమేన్ చెప్పాడు. ఆయన ఆమేన్. ఇప్పుడు ఆయన భూమి మీద ఆమేన్ చెప్పడానికి ఉన్నాడు. ఆయన ఎక్కడే ఉన్నారా? తాను సృజించిన తన సంతానము అదే వాక్యమును తీసుకొని ఒక కార్యం చేయించుండగా ఆ వాక్యమునికి ఆమేన్ చెప్పేవాడు ఇక్కడున్నాడు. అంటే కొందరు ఆ కార్యాలు చెయ్యాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కార్యాలు చేసేటప్పుడు ఆయన ఆమేన్ చెప్పబోతున్నాడు. అంటే ఇప్పుడు నీ డ్యూటీ ఏంటి? కొన్ని కార్యాలు నువ్వు చెయ్యాలి. ఆమేన్. కృప కలుగునుగాక. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు ఆగు అన్నాడు. ఆ టైంలో ఆమేన్ అన్నాడు. ఆయన ఆగిపోయింది. చంద్రుడు ఆగన్నాడు. అక్కడ ఆమేన్ అన్నవాడు అక్కడే ఉన్నాడు. ఆగన్నాడు, ఆగిపోయింది అక్కడ. ఎరుకో కూలునుగాక అన్నాడు వారు. ఆమేన్ అన్నవాడు అక్కడే ఉన్నాడు. ఎరుకో కూలి పాపలకు పోయింది. ఎర్ర సముద్రం చీలేటప్పుడు ఆమేన్ అన్నవాడు అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత నువ్వు యోర్దాను కాడికి వెళ్ళినప్పుడు ఆమేన్ వాడు అక్కడే ఉన్నాడు. ఓ మీరు నడవండి చీలిపోద్ది అన్నాడు. మందసం మోయి వారి యొక్క పాదాలు తాకగానే ఆ యొక్క యోర్దాను చీలిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడైతే దేవాతి దేవుడు కృప కలుగునుగాక. చీకటి కటికి చీకటి కలిగిన కాలం అన్నాడు. ఉదయమగును రాత్రిగును. ఆ టైంలో ఈరోజు సంఘం ఉంది. ఇప్పుడు భూమి మీద ఆమేన్ అనేవాడు ఉన్నాడు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు ఆమేన్ అనేవాడు? పలుకు. మొరపెట్టనేలా పలుకు. మొరపెట్టనేలా పలుకు. ఏ మోషే, ఏమి నేర్పింది మీ అమ్మ? యాకోబు మీ అమ్మ ఏమి నేర్పింది నీకు? మీ అమ్మని నేర్పని చెప్పా కదా నేను. ఇంకా నేర్చుకోలేదు నువ్వు. సైతానుడా, ఎంత చెప్పాలి నీకు అని అనలేదు మోషే దగ్గరకు వచ్చి. ఏం చేశాయి నేను 40 సంవత్సరాలు? బిడ్డన్న వాక్యంలో పెంచమని, వాక్యం చెప్పమని మీ అమ్మకి జీవితం ఇచ్చి అలా పెంచిస్తే నేను ఎందుకు నేర్చుకోలేదు ఇవన్నీ అని ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత చంపలు వాయించాడా? ఏం చేశాడు మోషే? ఆయన చెప్పగానే మొరపెట్టనేలా అన్నాడు, పలుకు అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? నాకు పలకటం తెలియదయ్యా, నేను మొరపెడతా ఉంటానయ్యా అన్నాడా? అనలేదుగా. ఏం చేశాడు చెప్పండి సార్? పలికాడా? నేనేమంటున్నాడు, అది ఎక్కడ నేర్చుకున్నాడు అంటున్నా. ఎదుగుదల సార్. కృప కలుగునుగాక. ఈరోజు తలరాయి మన దగ్గరికి రావాలంటే ఎదుగుదలది. మోషే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు పలుకు. ఆయనకు మొరపెట్టడం తెలుసు, పలికాడు ఆయన. సముద్రం చీలిపోతా ఉంది. ఈరోజున పలికే వ్యక్తి ప్రైజ్ ది లార్డ్. అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా మోషే కాలంలో ఉన్నాడు ఆయన. మరి ఈ కాలంలో ఎలా ఉన్నాడు ఆయన? ఆమేన్. ఆయన అన్యాయస్తుడు కాదు కాబట్టి అగ్నిస్తంభం మనకు కూడా వచ్చింది. ఆయన అన్యాయస్తుడు కాదు కాబట్టి మేఘస్తంభం కూడా మనకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఒక పరిచర్య అయితే మనకు మిగిలి ఉంది. ఆ పరిచర్య మనమే చేయవలసి ఉంది.
ఏమిటా పరిచర్య అంటే ఆ దర్శనం జకరియా గారు ఆయన దర్శనం చూశాడు. ఆయన జనులు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక కేకలు వేయిచుండగా, కేకలు వేయిచుండగా తలరాయి పెట్టబడుతుంది అన్నాడు. ఏమిటి తలరాయి? జెరుబ్బాబెలు తలరాయి పెడతాడన్నాడు ఆయన. ప్రొక్తండి ఎవరి జెరుబ్బాబెలు? ఈ జెరుబ్బాబెలు ఎవరో కాదు కానీ ఆయన క్రీస్తే, ఆ పరిచర్య ఆయనదే. అయితే తలరాయి వచ్చే టైంలో కృప కలుగునుగాక 7వ దూత భూమి మీదకి వచ్చాడు. ఆయన 7వ సంఘకాలంలో పనిచేశాడు. 7వ సంఘకాలంలో ఉన్న క్రీస్తును పరిచయం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది. ముద్రలు ఇప్పబడిన తర్వాత కృప కలుగునుగాక ఆయన బలిష్ట దూతగా భూమి మీదకి వచ్చాడు. ఆయన మనిషి కుమారుడు పరిచయం చేయడానికి భూమి మీదకి వచ్చాడు ఆయన. అయితే అక్కడ 7వ దూత ఉన్నాడు. అక్కడ ఆ దూత ఏం చేశాడంటే ఆయన పరిచయం చేసి ఈయన వెళ్ళిపోయాడు. ఆమేన్. ఇప్పుడు భూమి మీద పరిచారకుడు ఎవరు? ప్రజెంట్ ఇప్పుడు భూమి మీద పరిచారకుడు ఎవరు? బలిష్ఠకు దూత. ఎవరి బలిష్ఠకు దూత? బలిష్ఠకు దూత ప్రవక్త బ్రహ్మం గారు కాదు. బలిష్ఠకు దూత యేసుక్రీస్తే. ఆ మేఘంలో వచ్చింది యేసుక్రీస్తే. ఆయన పరిచర్య ఏంటి ఇప్పుడు? తలరాయి పెట్టే పరిచర్య, తలరాయి పెట్టే పరిచర్య. ఎవరికి? కొందరు ఎన్నిక చేయబడిన వారికి. ఇంత తలరాయి ఏంటి? ప్రేమ. ఏం ప్రేమ? ప్రపంచాన్ని ఓడించే ప్రేమ. కృప కలుగునుగాక. ఏం ప్రేమ? ప్రపంచాన్ని ఓడించే ప్రేమ. ఇందాక నేను చదివా ఒక కోడు. ప్రపంచాన్ని అదేం చేస్తుంట? చంపేస్తుంది. ప్రపంచాన్ని ఓడిస్తుంది. ఇద్దరు సహోదరుల మధ్య ఈ తలరాయి ప్రేమ కలుసుకున్నప్పుడు ప్రపంచము ఓడిపోతుంది అన్నాడు. ఇద్దరు సహోదరుల మధ్య ఈ ప్రేమ కలుసుకున్నప్పుడు ప్రపంచమే ఓడిపోతుంది అన్నాడు ఆయన. కృప కలుగునుగాక. ప్రవక్త అన్నాడు, నువ్వు మూర్ఖత్వంతో క్రూరత్వంతో అజ్జేస్తాను ఇజ్జేస్తాను అని నువ్వు ఒక వ్యక్తిని క్రీస్తు వైపు త్రిప్పలేవు. నాకు ఇప్పుడు దేవుడు నేర్పిందంటే ప్రేమ. ఏమిటది? ప్రేమ. ఈ ప్రేమతోనే ఆ భయంకరమైన దున్నపోతుని నేను స్వాధీనం చేసుకున్నా. ఈ ప్రేమతోనే చేసుకున్నా. ప్రైజ్లా. కృప కలుగునుగాక అన్నాడా? ఈ ప్రేమతోనే ప్రపంచాన్ని నేను జయిస్తున్నా. సార్ ఇక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకి ఆ తలరాయి ప్రేమ అర్థమైందండి? ఇంతవరకు అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దీని గురించి మీరు కొంచెం వినాలని, ప్రభుకి మరి మీరు చక్కని సేవ చేయాలనేది నా కోరిక. అయ్యా మీరందరూ తలరాయితో గుర్తింపబడాలి. ఎక్కడే ఉన్నారా? తలరాయితో మీరు గుర్తింపబడాలి. వధువు ప్రైజ్ ది లార్డ్ తలరాయితో గుర్తింపబడుతుంది. ఎక్కడే ఉన్నారా? వధువు తలరాయితో, అది పరిచర్య. అయ్యా లవోదిక సంఘకాలం అయిన తర్వాత ఏం జరుగుతుందంటే తలరాయి పరిచర్య జరుగుతుంది. ప్రభువు ఎన్నిక చేయబడిన పిల్లల్ని ప్రత్యేకంగా దర్శిస్తున్నాడు. అందరిని కాదు. ఇది ఎలా ఉందంటే మొదటి రాకడలో ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ప్రత్యేకమైన బిడ్డలనే దర్శించాడు. అవునా? 63 తర్వాత జరిగిందేంటి? సంఘ శాఖలు ఈ పులిపేట మీద యేసు ప్రభు వారిని వాక్యమును సిలువ వేయగా అది సూర్యోదయం అనే మెసేజ్తో వాక్యము మరలా పునరుద్ధరణకు రాగా, ఇప్పుడు ఆ వాక్యము పునరుద్ధరణ జరిగిన తర్వాత ఒక ఎన్నిక చేయబడిన వారితో ఆయన ముచ్చటిస్తూ ఉన్నాడు. అందరికి కాదు ఈరోజు మెసేజ్, ఎన్నిక చేయబడిన వారికి. ఆమేన్.
ఈ మధ్యలో ఎవరైనా వాక్యం నమ్ముకున్న యోధాలు ఉంటే పోవాలి, అంతేగా. వాళ్ళు ఊరేసుకొని వస్తారు యోధాలు, వాక్యాన్ని నమ్ముకున్న యోధాలు. ఇక్కడే ఉన్నారా? ఎంత దినాల్లో ఉండే యోధాలు, అంత దినాల్లో ఉండే బిలాములు, అంత దినాల్లో ఉండే కోరాహు, దాతాను, అభిరాములు, అంత దినాల్లో ఉండే యజబేలులు, ప్రైజ్ ది లార్డ్, అంత దినాల్లో మార్గము తప్పి తిరిగే చుక్కలు. మీకే కాదు, మేఘాలు మాకు కూడా ఉండే. అంటే నీళ్లు లేని మేఘాలు. ఇప్పుడు భూమి మీద తిరుగుతుంటే నీళ్లు లేని మేఘాలు. కృప కలుగునుగాక. ఆమేన్. మనకైతే అరిసే అంత మేఘం వచ్చింది. అందులో ఏముంది అంటే తల ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎంత మేఘం అది? అరిసే అంత మేఘం వచ్చింది. ఇదే మేఘం ఏలియాకు వచ్చింది, అహాబు కాలంలో ఏలియాకు వచ్చింది. అదే అభిషేకం ఈరోజు మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఎదుగుదలలో ఏదో మనం ఓనమాలు నేర్చుకోవట్లేదు, ఎత్తబడటానికి కావాల్సింది నేర్చుకుంటున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడికి వచ్చి కూడా ఓనమాలు అడగకండి. ఎత్తబాటుకు కావాల్సిన ఏమో వాటి కొరకు రెడీ అవ్వండి. ఏమంటారు? కృప కలుగును గాక. మీ జీవితాలు ఇప్పుడు చాలా షార్ప్ అవ్వాలి, పలికే స్థితికి రావాలి. ఒక మాట చెప్పాలంటే ఎత్తబడే ముందుగా మనకు రావాల్సిన పలుకుబడిన మాట పరిచర్యకి రావాలి. అంతేనా? నాకు తెలియదు అన్నట్టు ఉండగాకండి. మీకు అభిషేకం వచ్చే కొలది ఎలా ఉండదంటే గుర్తుపెట్టుకోండి, ఇది జరుగుతూ ఉండేది. దేవుడు తన యొక్క వాక్యపు శక్తిని మీ మీద ఆయన రిలీజ్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలిసిన? ఒకవేళ నువ్వు ఎన్నికలు ఉన్న బిడ్డవైతే, ఎన్నికలు ఉండి ఉన్నట్లయితే తన అభిషేకాన్ని, వాక్యపు అభిషేకాన్ని మీ మీదకు పంపుతున్నప్పుడు, అప్పుడు వాక్యం కొరకు నువ్వేమి చెయ్యవలసి ఉన్నదో అవి చెయ్యకపోతే ఆ చెయ్యలేని పనుల మీద నీకు భారాన్ని కలిగిస్తాయి. అది అభిషేకం. నేను ఈ పని చేయలేకపోయిన ఒక భారాన్ని కలిగించింది అభిషేకం. అది ఎన్నుకున్న పిల్లలకే. ఇప్పుడు నువ్వు బైబిల్ చదవమని ఒకటి చెప్పాల్సిన పనిలా. నడువును పోయినా, మెడకాయలు పోయినా నేను చదవాల్సిందే బైబిల్. వర్తమానం చదవాల్సిందే నేను, ప్రార్థన చేయాల్సిందే నేను అని ఎవరో చెబితే కాదు, అది బ్లడ్లో నుంచి బయటకు వస్తుంది అభిషేకం. వధువు తను తాను సిద్ధపరచుకుంటుంది. నేను స్తోత్రం. కృప కలుగును గాక. వధువు సిద్ధపడటానికి ఆయన ఇచ్చింది అంటే వస్త్రం అన్నాడు. ఏమిచ్చాడు? వస్త్రం అట. ఈ వస్త్రాన్ని ఆమె అంట కొనుక్కుందంట. ప్రవక్త అంటాడు ఏంటట? కృప కలుగును గాక. వస్త్రాన్ని ఏమో కొనుక్కుందన్నాడు. ఆయన వెళ్తూ అన్నాడు, నేను మరలా వస్తాను, నేను వచ్చేసరికి నువ్వు వస్త్రాన్ని కొనుక్కొని కట్టుకోను అన్నాడు. వస్త్రాన్ని కొనుక్కోమన్నాడు ఆయన. ఎక్కడ కొనుక్కుంది ఈమె? ఈమె వస్త్రాన్ని ఏ కొట్లో కొంది? అవంది నేను వస్త్రం కొనుక్కోవాలి, కట్టుకొని ఉండాలి. వస్త్రం కట్టుకోవడం అయిపోగానే వస్తాడు, నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. వస్త్రం ఎక్కడ కొన్నదామే? ఆమేన్. వస్త్రం ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మ ప్రతి కూటములో ఈ వస్త్రాన్ని కొనుక్కుంటున్నావు. ప్రతి సావాసము కూటములో వస్త్రాన్ని కొనుక్కుంటున్నావు. ప్రతి ఒక్క సావుకు వచ్చి ప్రసంగం చేసినప్పుడు వస్త్రాన్ని కొనుక్కుంటున్నావు. సమర్పణ చేసి తీసుకొచ్చి పెట్టిన ఆ డబ్బులు ఏంటి అనుకున్నావు? వస్త్రాన్ని కొనటానికి. కోటానికి తీసుకొచ్చిన డబ్బులు ఏంటి అనుకున్నావు? అయ్యి వస్త్రాన్ని కొనుక్కోవడానికి. అలా నువ్వు తీసుకొచ్చిన ప్రతి రూపాయి ఎక్కడ దాచబడుతుంది? వస్త్రం నీకు ఇవ్వటానికి. వస్త్రం నీకు ఇవ్వటానికి.
ఆఖరిగా వస్త్రం తయారైన తర్వాత అప్పుడు నేను తీసుకెళ్తాడు. అది ప్రవక్త అన్నట్టు మెసేజ్లో. ప్రకటన కింద 4:1 భాగంలో ఈ మాటలు చెప్తాడు. వస్త్రాన్ని కొనుక్కో. ఆమె ప్రజెంట్ ఇప్పుడు డ్యూటీ అందరి వస్త్రం కొనుక్కుంటుందండి. వస్త్రం లేకుండా ఎట్ట వెళ్తావు ఆవలగట్టుకి? ఏదేను వనం నుంచి వస్త్రం లేకుండా వచ్చావు. వెళ్ళేటప్పుడు దిగంబరికి వెళ్తా నువ్వు. ఆయన ముద్రలు ఇప్పిన తర్వాత పాత్రలు కుమ్మరించేటప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, నేను భూమి మీదకి వచ్చేటప్పుడు ఎవడైనా వస్త్రం లేకుండా ఉంటాడేమో అని వస్త్రహీనుడుగా తన దిశమలను చూసి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. అంటే నేను దిశమాలను చూడటానికి రావట్లా, నేను వస్త్రము కలిగిన వాడిని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నా. ఇప్పుడు నీకు దిశమలు కాదు కనబడాల్సింది, వస్త్రం కనబడాలి ఆయనకి. ఏదేను వనము నుంచి వస్త్రం లేకుండా వచ్చావు, మరలా ఏదేను వనానికి వస్త్రముతో వెళ్తున్నావు. ఓ మహిమ కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు తలరాయి వచ్చింది దేనికి? మరొక మాటలో చెప్పాలంటే సెకప్ చేయటానికి. సెకప్ జరుగుతుంది ఇప్పుడు. నీ ఆలోచనలు ఏంటి, నీ తలాంపులు ఏంటి? ప్రసంగంలో ఆమె నాలుగు బాగానే ఉంటాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత కదా అననీయ సప్పీరాల అభిషేకాలు వస్తాయి. ప్రసంగం విన్నప్పుడు ఆమె నాలుగు బాగుంటాయి, ఇంటికి వెళ్తే అననీయ సప్పీరాలు. ఒత్తినీళ్ళు ఉన్నాడు కదా, వాళ్ళ అభిషేకాలు అయితే బాగుండు. కృప కలుగునుగాక. ఎందుకంటే వాళ్ళు పరలోక ఆశీర్వాదం అడుగు 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 అని అక్స అంటది. నాన్న అడుగు, అది మంచి అభిషేకం. కృప కలుగునుగాక. కానీ ఇచ్చిని దాచిపెట్టుకోవాలన్నా అననే సప్పిరాల అభిషేకం వచ్చిందనుకో, ఇది మొత్తం ఇస్తావా అంతే సంగతులు. మొత్తం ఇచ్చావా ఇంకంతే సంగతులు. మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్తాను, ఒక్కడే ఉంటావు ఇక్కడ. అంత మాట అనగా ప్రీతమా, నీ మాట ఎప్పుడు నేను దాటిపోయేదనా? నువ్వు చెబితే సగంలో ఇంకా సగం కట్ చేయమని చేస్తా. మామూలు అభిషేకం కాదు ఇది. అననే సప్రద జరిగింది అదే. ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఎవరో ఒకరు అంటారు, అంత ఎత్తమైంది. ఆయన ఏమన్నాడని చిలకలపేటలో స్థలం కొన్నాడని ₹1,00,000 దాచిపెట్టుకోవడం మొత్తం ఇస్తానంటే విను. ఏం చేస్తాయండి మనకి? ఆ స్థలం కొనుక్కుంటే దేవుడు మనకి ఇస్తాడండి. ₹1,00,000 తీసుకెళ్ళి ఇవ్వండి, ఊరుకో ఇంట్లో అన్నాం కాబట్టి జరిపోయింది. అదే కానీ సంఘ పెద్ద దగ్గర రాబోయే సంఘ పెద్దలు కొంత వాళ్ళ ముందు అన్నావా నువ్వు? ఇంకేమన్నా ఉందా మనకి? కృప కలుగునుగాక. సార్, నీ కేకలతో తలరాయి పెట్టబడుతుంది, మర్చిపోద్ది ఈ మాట. నువ్వు వేసే విశ్వాసపు కేకతో తలరాయి వచ్చింది అక్కడికి. నీ సమర్పణ కేకతో తలరాయి వచ్చింది. ఆమేన్. సార్, తలరాయి పెట్టడం అంటే అర్థం ఏంటి? ఒక మాట ముగిస్తాను నేను. వచ్చేవారు మీరు ఏం చేస్తారంటే, మనకి కొత్త సంవత్సరానికి వెళ్తున్నాం, కొంచెం స్టడీకి వెళ్దాం. యెహోషువ గ్రంథం చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి, కొంచెం డీటెయిల్స్కి వెళ్దాం. నేను మరలా ఈరోజు నేను పైపైన మీకు తల చుట్టి తిరిగా, ఓకేనా? ప్రకటన గ్రంథం చదవండి. ఆమేన్. మెసేజ్లు కూడా కంటిన్యూ అవుతాయి, మీకు పుస్తకాలు కంటిన్యూ అవుతాయి, మెసేజ్లు కంటిన్యూ అవుతాయి. ఈసారికి 2025 కొంచెం కఠినంగా ఉండాలనుకుంటున్నావు. నువ్వు అట్ట అంటున్నావు కానీ అట్ట చేయట్లేదు పాస్ గారు. నువ్వు చాలామంది అట్ట అనుకుంటున్నారు, నువ్వు అట్టే అంటున్నావు కానీ నువ్వు కఠినంగా మాట్లాడట్లేదు పాస్ గారు. ఏం చేస్తావు? ఏదో ఒకటి అడ్డుపడుతుంది. కానీ ఈసారి అట్ట ఉండాలనుకోవట్లేదు, చేజించాలనుకుంటున్నాం. కృప కలుగునుగాక. హల్లెలూయా. పొట్టు రాలినా పోనీ, కానీ విత్తనాలు బయట చేయాలనుకుంటున్నాం మేము, అంతే. కృప కలుగునుగాక. కానీ పుస్తకాలు చదవటం ఉంటుంది, బైబిల్ స్టడీ ఉంటుంది మీకు. ఏంటంటే తిన్నవాడుకు తిన్నంత. అయ్యా, నేను ఇది మాట ఎందుకన్నానంటే,
అభిషేకం నీ మీదకి వచ్చేటప్పుడు ఏదైతే తినలేదో ఇక తినాలని ఆశ పెరిగిద్ది. అది అభిషేకం అంటే. ఎందుకంటే నా మీద అది పడుతుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా దాన్ని. తొందరగా బైబిల్ చదవండి, మెసేజ్ చదవండి, అప్పుడు మెసేజ్లు మారిపోతాయి మనకి. ఆయన ప్రతి అక్షరం నుంచి నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నువ్వేమో ఇక కథ చెప్పు పాస్కర్ అని చూస్తున్నావు. నాకెళ్ళి కథ చెబితేట ఇంకా ప్రతి అక్షరం గురించి మాట్లాడాలి పాస్కర్. ఆమేన్, హల్లెలూయా. ఆయన అన్నాడు, వేరొక దూత పరలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చాడా? చదవండి అన్నమాట. ప్రకటన 10:1 చదువు, ప్రార్థన చేస్తున్నా. తీయాలి. ఎవరైనా బలిష్ఠుడైనా, బలిష్ఠుడైన మాటకు అర్థం ఏంటి? ప్రాఫెట్ 2 మెసేజ్ చెప్పాడు. యోధుడైన యెహోషువ, యోధుడైన దావీదు చెప్పాడా? ఇంతకీ యోధుడు అంటే ఏంటి? ఎరుకో కూల్చేటప్పుడు యోధులను ముందు పెట్టమన్నాడు. ఎరుకో కూల్చేటప్పుడు యోధుల ముందు నడవమన్నాడు. ఆ యోధులు ఎవరు? సర్వాంగ కవచమును ధరించుకున్నవారు యోధులు. ఇప్పుడు బలిష్ఠైనా దావీదు, బలిష్ఠైనా అంటే యోధుడైన యెహోషువ, యోధుడైన దావీదు. అంటే ఈ యోధులు ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళని అంత రేంజ్లో టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు కాదు, వీళ్ళు ఓడిన వారు కాదు. వీళ్ళు గెలవటానికి కారణం ఏంటంటే సర్వాంగ కవచం. సరే, ఇప్పుడు మనకు ప్రకటన 10:1 బలిష్ఠైన వేరొక దూత ఎక్కడి నుంచి దిగాడు? అది ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? చెప్పాలి సార్. జఫర్సన్ వీళ్ళ నుంచి రావటల్లా. డిక్లేర్. ఓకేనా? జఫర్సన్ వీళ్ళ నుంచి రావట్లే ఆయన. ఓకేనా? ఇంకొకరు అవతలకి వెళ్ళు, ఆయన పశ్చిమానికి వెళ్ళి ట్యూసాన్ నుంచి ఆయన రావటల్లా. అంతేనా? మరి ఎక్కడి నుంచి వస్తున్నాడు ఈయన? పరలోకం నుంచి వస్తున్నాడు ఈయన. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ బలిష్ఠులకు వేరొక దూత పరలోకం నుండి దిగి వస్తున్నాడు. మొదటి రాకులు ఇక్కడ దిగలేదు ఆయన. ఈ మాట అర్థమైందా మీకు? మొదటి రాకులు దిగాడు ఆయన. మరీ గర్భంలోకి వచ్చినప్పుడు ఇటు రాలేదుగా. ఇక్కడ ఎందుకు ఇట్ట వస్తున్నాడు? ఇది రెండవ రాకడ, ఇది రెండవ రాకడ. మొదటి రాకడలో అలా రాలేదు కదా. బాలుడైన వ్యక్తిగా యెషయా మొద్దు నుంచి ఏమొచ్చింది? సిగురు వచ్చింది. ఓకేనా? ఆయన సిగురుగా వచ్చాడు. కృప కలుగునుగాక. ఇప్పుడు ఆయన సిగురుగా రావటం అంటే ఎలా వచ్చాడో అలాగే వచ్చాడు. కానీ ప్రకటన 10 అలా రావట్లేదు కదా ఆయన. బలిష్ఠుకు వేరొక దూత, బలిష్ఠుకు వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని. ఇక అంతా రూపం అంతా మారుతుంది ఇక. కానీ ఈయన ఎక్కడి నుంచి వస్తున్నాడని చెప్పాలనుకున్నా. పరలోకం నుంచి దిగి వస్తున్నాడు. ఈయన పిల్లవాడికి రావట్లా, బలిష్ఠకు దూతగా వస్తున్నాడు. ఇంకో మాట చెప్పమంటావా? ఆయన ఓనమాలు నేర్చుకునే వ్యక్తిగా రావటల్లా. మొదటి రాకలు ఏం రాయబడిందంటే ఆయన గురించి, ఆయన చెప్పాలి ఏం రాయబడింది లోకస్వార్తలో? జ్ఞానమందును, వయస్సునందును, మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లుచుండెను. ఓకేనా? ఇప్పుడు ఈయన ఎలా వస్తున్నాడు? ప్రకటన 10:10 ఇక వర్ధిల్లేవాడికి వస్తున్నాడా? డ్రెస్ అలా లేదు. కృప కలుగునుగాక. మీరు కరాటేలు ఉంటాయి, కుంగ్ఫూలు ఉంటాయి, వాళ్ళకి డ్రెస్సులు ఉంటాయి, వాళ్ళకి బెల్ట్లు ఉంటాయి. ఆ బెల్ట్ పెట్టుకుని అక్కడ ఉన్నాడు అనుకో, ఇంకా మీకు అర్థం అవడానికి సైన్యంలో ఉంటారు కదా, వాళ్ళకి మెడల్స్ వేస్తారు. సైన్యంలో మంచిగా సర్వీస్ చేసిన వాళ్ళకి మెడల్స్ ఎట్టి ఈధరిని ఏలాడబంటే ఈధరిని ఏలాడబంటే వాళ్ళకి మెడలో కూడా వేస్తారు వాళ్ళకి. అంటే ఆ మెడలను చూసి చెప్తారన్నమాట, ఈయన ఎంత
గొప్పవాడు, ఎన్ని అవార్డులు వచ్చినాయి ఈయనకి, మెడల్ చూస్తే అర్థమైంది. అంటే నీకేమర్థం అంటే అసలు మెడల్, ఒక్కొక్క మెడల్ దేనికి ఇస్తారని నీకు తెలియాలి. అందరు చూస్తూ ఉంటారు, నువ్వు కూడా చూస్తావు, కానీ మెడల్ విలువ తెలియాలి. అర్థమైందండి? అంటే దేనికి ఏది ఇస్తారో తెలియాలి నీకు, అప్పుడు విలువైంది ఏదో నీకు అర్థమైంది. గర్భ కలుగును గాక. అలాగే బెల్టులు పెట్టుకుంటే వాడు పెట్టుకున్న బెల్టుని బట్టి చెప్పాలి ఇది ఎంత ఫైటరో. అర్థమైందండి? కృప కలుగును గాక. ఇప్పుడు ఆయన రావడం ఎలా వస్తున్నాడు? ఆయన బలిష్ఠుడుగా వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట. నేనేమనబోతానంటే, ఇప్పుడు ఇంత ఆర్భాటంతో బలిష్ఠుడిగా వచ్చుచున్న దూత ఎవరి కోసము వచ్చుచున్నాడు? దేవుడు మనం దీవించు కాక. ఆలోచన చేయండి వీటి గురించి. అంటే ఈ రూపంలో రావటంలో ఆయన ఉద్దేశం ఏంటి అసలు? అంటే భూమి మీద ఆయన్ని కలుసుకునే వాళ్ళు, ఆయన వస్తున్నాడు కదా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఎవరి కోసం వస్తున్నాడు? ఎవరి కోసం వస్తున్నాడు? ఇది డైరెక్ట్గా రెండవ రాకడ అట్లా వచ్చి ఇట్లా తీసుకెళ్ళటం అయితే, అలా వచ్చి ఇలా తీసుకెళ్ళటం అయితే ఈ ఆర్భాటం అవసరం లేదు కదా. ఇప్పుడు ఎంత మెసేజ్ ఏంటంటే, ఇక్కడే ఉన్నారా? ఎంత మెసేజ్లు ఏం తెలియని కొన్ని గొల్లియాతులు ఉన్నాయి. గొలియాతు గాడికి తొడలు కొట్టడమే తెలుసు, వాడికి ఇంకేం తెలియదు. ఈ మాట అర్థమైందండి? గుంటూరులో ఒక గొలియాతు ఉండేవాడు ఇంతకుముందు. పాపం గొలియాతు అని పిలిచేవాడు. మనిషి అట్ట ఉండడు. ఆయన వెళ్ళిపోయాడండి. ఆయన గొలియాతు అనేవాళ్ళు ఎన్నావాలండి చెవులతో. కానీ తొడలు కొట్టి 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 తొడలు వాసిన గొలియాతుకి 40 దినాలు కొట్టినట్టుంది బైబిల్లో. వాస్తవమే కదా. 45 రోజులు తొడలు కొట్టాడు గొలియాతు. ఇప్పుడు బలిష్ఠకు దూత దిగుతుంది తొడలు కొట్టడానికి కాదు. ఈ పాయింట్ అర్థమైందండి మీకు? ఇది తొడలు కొట్టే పరిచర్య కాదు. తొడలు కొట్టేవాడిని దావీదు గారు చూసుకున్నాడు. ఆయనే చూసుకున్నాడు వాడి సంగతి. కృప కలుగును గాక. బలిష్ఠకు దూతగా ఆయన భూమి మీదకి దిగుతున్నాడు ఆయన. ఈ మాట అర్థమైందండి? ఆమేన్. ఇప్పుడు ఆయన అలా వచ్చి ఇలా వెళ్తున్నాడట. రాకడ అనేది ఆయన భూమి మీద కాలు పెట్టాడు అన్నాడు. నేనేమంటానంటే, ప్రకటన 10:1, ప్రకటన 10:2, 13, 14లో ఒక పాదము భూమి మీద, ఒక పాదము సముద్రం మీద అన్నాడు కదా. ఎప్పుడు పెడతాడు? ఎప్పుడు పెడతాడు? ఒక మాట నువ్వు అనొచ్చు నాతో, యూదులకు పెడతాడయ్యా అని అనొచ్చు నువ్వు. ఓకేనా? మన కాల ప్రవక్త అన్నాడు, భౌతికంగా యూదులతో ఆయన మాట్లాడతాడు. ఓకే, ఆధ్యాత్మికంగా అన్ని జనులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు భౌతిక సంబంధమైన ఇజ్రాయేలీలు, మన ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు అన్నాడు. ఓకే, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుగా ఆ 2 కాళ్ళు ఉండే అవి ఎప్పుడు మన మీద పెడతాడు? ఒక కాలు సముద్రం మీద, ఒక కాలు భూమి మీద ఉంది కదా. అది మనకి ఎప్పుడు జరిగిద్ది అంటున్నా. కృప కలుగునుగాక. సరే, ఆ కాళ్ళు అక్కడ పెట్టు. 7 ఉరుములు వాటి శబ్దములు పలికినవి. మీరు ఏం చేస్తారంటే, అయ్యలారా ఇదేనా ఆ సమయాన్ని మెసేజ్ కూడా చదవండి నెక్స్ట్ వీక్కి. అయ్యలారా అంత మనకు చూసినా ఇదేనా చదివిరండి. ఒకసారి అయితే 2 సార్లు చదవండి. అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. మాట్లాడుకుందాం దాని గురించి కూడా. ఇదేనా సమయం? ఆ మెసేజ్లో ఈ యొక్క ఆ 7 ఉరుముల గురించి, ఆ 7 స్వరాల గురించి మాట్లాడతాడు. ఎక్కడ అవి పలుకుతున్నాయి? ఆమేన్.
ఈయన ఇలాంటి డ్రెస్తో ఇది ఒక బలిష్ఠ దూతగా భూమి మీదకి దిగి రావటంలో ఉద్దేశం ఏంటి అసలు? ఆమేన్. ఒక విషయం అయితే చెప్పనండి, ఇది అందరికీ కాదు, లవోదికలో నుంచి బయటకు వచ్చిన వారికి, ఎఫెసులో ఉన్నవారికి, మన భాషలో యోర్దాను దాటిన వారికి, ఎఫెసులో ఉన్నవారికి, ఆయన మనసులో ఉన్న ఆలోచనలు వినగలిగిన వారికి, ప్రణాళికను చూడగలిగిన వారికి ఒక చిన్న పరిచర్య చేయడానికి బలిష్ఠ దూతగా ఆయన దిగుతున్నాడు. ఇది ఆఖరి వ్యక్తులకు. లవోదిక అయితే కాదు, చాలా క్లారిటీ అది. లవోదికని దాటాం. సంఘ శాఖలకి స్వరము కాదు. ఓకేనా? ఆయన అన్నాడు విత్తనం తొక్క కలిసి ఉన్నాయి, కొట్టులు కాదు, కళ్ళములో తొక్కుకున్న జీవాన్ని విత్తనం లాక్కున్న తర్వాత పొట్టుని వేరు చేస్తాడట. ఇప్పుడు జరుగుతుంది అదే. విత్తనం లాక్కుంది, పొట్టు వేరవుతుంది. ఇది పొట్టు వేరవుతున్న సమయం. బలిష్ఠ దూత ఈరోజు ఏం చేస్తున్నాడు? ఇదంతా కొంచెం ధ్యానించరండి. వచ్చి దీని గురించి మనము మాట్లాడుకుంటూ వెళ్తాం. ప్రకటన 10:1 ప్రకటన గ్రంథం. అసలు ఏం జరుగుతుంది అసలు? ఓకేనా? ప్రభువు మనల్ని దీవించును గాక. ఇందు మూలంగా మనకు అర్థమైంది ఏంటంటే, ఏమర్థమైంది? ఏదో ఒక ప్రేమతో కూడిన ప్రపంచాన్ని ఓడించే పరిచర్య అయితే మనకుంది ఇక్కడ. సార్, ఈ పరిచర్యలోకి ఎంటర్ అయిన వారికి దొరికింది ఏంటంటే ప్రేమ. ఇది అర్థమైంది మనకి. ఏం దొరికింది? జంతువులను సహితం కూడా ప్రేమించు, వాటి స్వభావాలను మార్చేది ప్రేమ. ఇక్కడ ఉన్నారా? ప్రాఫిట్ ఇదే చెప్పాడు మనకి. ఒక జంతువుకి స్వభావం మారాలంటే దాంతో నువ్వు ప్రేమతో చూడన్నాడు. సార్, ఊరికి ప్రేమతో చూస్తానంటే తినిద్ది, అట్ట చూడటం కాదు. కృప కలుగును గాక. నీ లోపలికి ప్రేమ వస్తే ఆ ప్రేమతో చూడు. అప్పుడు అది నీ దగ్గరకు వచ్చి ఓన్లీ నాకిద్ది కొంచెం. నీ లోపలికి ఆ ప్రేమ వస్తే ఆ ప్రేమతో చూడు. ఆమేన్. నువ్వు కీడు చేసేవాడికి కూడా ఆ దైవిక ప్రేమ నీ లోపలికి వచ్చినప్పుడు ప్రేమించు. వాడు పశ్చాత్తాపడతా ఉంటాడు. ఇక అరే కీడు చేశాను నేను ఇడికని. ఆ ప్రేమ మనకి ఇవ్వబడింది ఈ రోజున. గొప్ప ప్రేమ దేవుడు మనకు అందించును గాక. ఈ తలరాయి ప్రత్యక్షతలు ముందుకు సాగుదుము గాక. మన ఎదుగుదల ఈ రోజున తలరాయి కాడికి వచ్చింది కాబట్టి చాలా విషయాలు మనకి అక్కడ నేర్చుకోవాల్సి ఉన్నాయి. ఓకేనా? కళ్ళు తెరవబడ్డప్పుడు మరొక ప్రపంచాన్ని, దైవికమైన విషయాలన్నీ చూస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. మన కళ్ళు తెరవబడాలి. అందుకే దేవుడు మనల్ని కలుసుకున్నాడు. ఆమేన్. ఆయన మనం ఏకమైనప్పుడే ఆ గదిలో ఆ తెరల మధ్య ఉండగలం. ఉన్నాము అక్కడే. ఎన్నిక చేయబడిన బిడ్డ లోపలికి రాగానే తెరబడింది. ఇప్పుడు ఆ తెరలు ఎప్పుడు క్రీస్తునే చూస్తేట, కానీ ఇప్పుడు క్రీస్తు ఆమె ఏకమై ఉన్న వారిని చూస్తున్నారు. ప్రభు మనం దీవించిన గాక. సకిన మహిమ నీదే, తలరాయ ప్రత్యక్ష నీదే, పలుకబడిన మాట నీదే, ఎత్తబాటు నీదే, ఆవలగట్టి విషయాలని నీవే. కృప కలుగును గాక. దేవదూతలు ఉన్నారంటే నీ కోసమే ఉన్నారు. ఈ అభిషేకం మనకు సమృద్ధిగా దొరుకును గాక. ప్రభు మనల్ని ఇంకా ఎదుగుదలలో ఆ ఎత్తబాటుకు, ఆయన ఆవలగట్టికి తీసుకెళ్ళేంత వరకు సంపూర్ణమైన వాక్యముగా మనం మారుదుము గాక. మన లోపములను సరిచేయబడి పశ్చాత్తాప హృదయాలు కలిగి ఈ తలరాయి కాడికి వచ్చిన తర్వాత కూడా పాపం చేయాలన్న కోరిక కాదు. మనం అంటంట 10 మందిలో కూర్చున్నప్పుడు నీ ఆలోచనలు బాగా ఉంటాం, పెద్ద సమస్య కాదు, చక్కగానే ఉంటావు. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచన ఎలా ఉంది? ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచన ఏంటి? 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు బాగానే ఉంటావు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీ తలంపులు ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు అసలు ఒంటరిగా ఉన్నప్పుడు? పాపముకు ఎలా ప్రేరేపించబడుతున్నావు ఒంటరిగా ఉన్నప్పుడు?
చాలా ఇంపార్టెంట్. నా భర్త చూడలేదు, నా భార్య చూడలేదు, నా విశ్వాసులు ఎవరు, నా సంఘస్థులు ఎవరు లేరు ఇక్కడ, నేను ఒక్కదాన్నే ఉన్నా అన్నప్పుడు నీ ఆలోచన ఎలా ఉంది, నీ తలంపులు ఎలా ఉంది? చాలా ఇంపార్టెంట్ అది. కానీ ఒకవేళగా నీకు తల ప్రత్యక్షత వస్తే నువ్వు ఒంటరిగా ఉన్న పాపము చెయ్యవు, చేయజాలవు. క్రీస్తు నీతో ఉన్నాడన్న నిశ్చయత కలిగి ఉంటావు. ఈ లోకంలో ప్రతి విశ్వాస నిశ్చయత కలిగి ఉండాలి. దేవుడి మాటలు మనకు దీవించును గాక. తల ఉంచితో ప్రార్థన చేద్దాం. మన జీవితాన్ని మరొకసారి ప్రభుకి అప్పగించుకుందాం. మనము మొదటి రాకడలో లేము, రెండవ రాకడ ఎత్తబాటులో ఉన్నాం. అవును సంగమా, మన వస్త్రమును మనం సంపాదించుకునే ఆఖరి టైంలో ఉన్నాం. అది నిజం. వస్త్రాన్ని మనం కలిగి ఉందాం. వస్త్రం లేకుండా ఆవులు కట్టుకెళ్ళలేం. అది సంపాదించుకోమన్నాడు. ఎస్, అదే జరుగుతుంది ఈ రోజున. మనకి సంపాదించుకుంటున్నాం, ప్రతిరోజు మనం సంపాదించుకుంటున్నాం వస్త్రాన్ని. అవును, ఆవులగట్టుకి వెళ్ళాలంటే వస్త్రంతోనే వెళ్ళాలి, వస్త్రం లేకుండా వెళ్ళలేం. బలిష్ఠకు దూతగా ఆయన భూమి మీదకి దిగాడంటే, బలిష్ఠకు దూత చాలా ఎమర్జెన్సీ పని. మొదటి రాకలో ఆయన అన్నాడు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. రెండవ రాకలో ఆయన ఇలా దిగాడు. బలిష్ఠకు వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆయన మేఘం ధరించుకున్నాడు. ఆయన వర్షపు ధనుసు కలిగి ఉన్నాడు. ఆయన ముఖము సూర్యబింబం వలె ఉన్నది. ఆయన చేతిలో విప్పబడిన పుస్తకం ఉన్నది. ఒక పాదము సముద్రం మీద, ఒక పాదం భూమి మీద మోపాడు. సింహము గర్జించినట్లు ఆర్భటించాడు. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దాలు పలికినవి. ఇవన్నీ కూడా ఆయన వధువు కోసమే. ఈ రూపం అంతా వధువు కోసమే. ఆయన దిగొచ్చే విధానం ప్రవక్త చెప్పాడు. ఒక పాదం సముద్రం మీద, ఒక పాదం భూమి మీద. ఒక పాదము సముద్రం అనగా మతముల మీద, ఒక పాదం భూమి అనగా రాజకీయముల మీద. మతము రాజకీయము ఏకమైన టైం ఇది. ఆయన వధువు మీదకి, ఆయన వాక్యము కలిగిన పిల్లల మీదకి, ఆ రెండు కలిసి ఆ అభిషేకాన్ని సంఘములోకి పంపుతున్న ఈ టైంలో తన పిల్లలకు హాని జరగకుండా ఉండినట్లు, తన పిల్లలకు పరిపూర్ణమైన వాక్యాన్ని అందించినట్లు, ఆయన ఏదైతే ఆ ఇప్పబడిన పుస్తకంలోంచి ఆ 7 స్వరములు బయటికి తెచ్చాడో, ఆ స్వరములు తన పిల్లలకు వినిపించటానికి ఆయన ఒక పాదం సముద్రం మీద, ఒక పాదం భూమి మీద తొక్కి పట్టాడు కదా. నీకోసం, నీకు వర్తమానం అందించడం కోసం, నీకు స్వరం వినిపించడం కోసం, నిన్ను సంపూర్ణతలోకి తీసుకెళ్ళడం కోసం, ఆ తలరాయి ఎదుగుదలకి నిన్ను తీసుకెళ్ళడం కోసము ఆయన అంత జాగ్రత్త తీసుకున్నాడు. ఎస్, నువ్వు భూమి మీద ఉండగా ఆ వధువు సంపూర్ణతలోకి వచ్చేంత వరకు ఈ వ్యక్తి కూడా వధువుకు హాని చేయలేడు. ఎందుకంటే వధువు యొక్క భద్రత పూర్తిగా దేవుడే తీసుకున్నాడు. సంగమా, వధువులో భాగమున్న సహోదరుడా, సహోదరి, నీ జీవితం ఇంకా ఏమైనా లోకముతో ఉంటే, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ ఉంటే, ఎస్ ఈ పనులను నావే, నేనే చెయ్యాలి ఇవి, అవి నా కొరకే ఉన్నవి భూమి మీద, నేను ఇవి చెయ్యకుండా ఉన్నానని ఆ పశ్చాత్తాప హృదయం లోపలకు వచ్చుచూ ఉన్నట్లయితే మిగిలిన పనులు చేయటానికి తొందరపడటం, నీ సమ్మతి దేవుడికి తెలియజేయటం ఎంతైనా అవసరం. ఇవన్నీ నాయే ప్రభువా, నాకు అర్థమవుతుంది ప్రభువా, నాతో మాట్లాడుతున్నావు ప్రభువా, నువ్వు నేనే ప్రభువా వెనకబడి ఉన్నాను ప్రభువా, చాలా వెనకబడి ఉన్నాను ప్రభువా నేను. అయితే నన్ను సంపూర్ణతలోకి తీసుకెళ్ళటానికి, నా ఎదుగుదల కొరకు నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు ప్రభువా. ఆ ఎత్తవాడికి కావలసిన విశ్వాసం అందుకోవటానికి, ఆ వస్త్రాన్ని కొనుక్కోవటానికి నాతో ఈ మధ్యాహ్నం కూడా మాట్లాడావు ప్రభువా అనే పశ్చాత్తాప హృదయం నీకు కలిగితే, సహోదరుడా, సహోదరి,
పాపంతో మరణించి నరకానికి వెళ్ళటం దేవుని ఇష్టం కాదు. స్వరం వినబడితే సరి చేసుకో. సహాయపడుతున్న ఆ చేతులకి నేను అర్పించుకో. ఆ 2 చేతులు చాచబడి ఉన్నవి, ఆ గాయపడిన హస్తములు చాచబడి ఉన్నవి. ఆయన కృపా హస్తములకి నీ జీవితాన్ని సమర్పించుకో. ఎత్తబాటుకు కావాల్సిన సంపూర్ణమైన సిద్ధపాటు ఆయన ఇస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో భూమి మీద, ఈ తలరాయ ప్రత్యక్షతలో నువ్వేం పొందుకోవాలో, ఏం నేర్చుకోవాలో అవన్నీ చెప్పబడతాయి నీకు. ఆయన నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఉన్నతమైన ప్రత్యక్షత ప్రభు మీకు, నాకు, మనందరికీ సమృద్ధికి ఇచ్చునుగాక. ఇంకా రక్షింపబడిన వారు ఎవరైనా ఉంటే, ఇంకా రక్షింపబడిన వారు సంగమా, ఈ స్వరం వినబడుతూ ఉంటే కూర్చున్నవారు కావచ్చు, లైవ్లో విన్నవారు కావచ్చు, సమయం లేదని గుర్తెరిగి ఆయన రక్తంలోనికి పరిగెత్తి ఆయన కలవరలో చేసిన ఆ యాగమును అంగీకరించి రిసీవ్ చేసుకొని, ప్రతి ఆశీర్వాదమును అక్కడే నీ కొరకు సిద్ధపరిచాడు. రిసీవ్ చేసుకో, అంగీకరించడం ద్వారా పొందుకో, ఉచితముగానే పొందుకో. బహిరంగ సాక్ష్యం ఇవ్వటానికి నీటి బాప్తిసానికి రా. మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు ఆయన రాజ్యానికి తీసుకెళ్ళటానికి ఆయన తన ఆత్మను నీకిచ్చి ఇక మిగిలిన సమయం నిన్ను సిద్ధపరిచి ఆవులగట్టుకు తీసుకెళ్తాడు తప్పక. ఇంకా ఎవరైనా రక్తపు ఆ లైన్కి వెలుపులు ఉన్నవారు ఎవరన్నా ఉన్నట్లయితే మరొకసారి ప్రేమతో స్వాగతం పలుకుతున్నాం. మీరందరూ లోపలికి రావాలని ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నాం. ఇక 2 రోజుల్లో మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ జీవిత విధానం జరిగిపోయిన వాటి మీద పెట్టుకోగాకండి, ఓటముల వైపు చూడగాకండి, ఎంతగానో నా దేవుడి పని నేను పాడు చేశానని వాటి వైపు చూడగాకండి. అనుకున్నవన్నీ మర్చిపోండి, ప్రభువుకు మీ చేతులు అప్పగించుకోండి, ఆయన ఆలోచనకు సమ్మతించండి. ఎత్తబాటుకు ముందుకు వెళ్దాం, ఆయన నాయకత్వంలో సాగుదాం ముందుకి. ఆ గొప్ప ఎత్తబాటులో మనం సార్వత్రిక సంఘంలో ఉందాం. అలాంటి కృప తండ్రి, ఆ తలరాయ ప్రత్యక్షత సమృద్ధిగా మనకు అందించునుగాక. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా, పరిశుద్ధుడా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా, మేము ప్రకటన 10:1 మరొకసారి ధ్యానించాం. అవును, మా ఎదుగుదల నీకు అవసరమని, అది మాకు కూడా అవసరం. ఆ గ్రహింపు మాకు అవసరం ప్రభువా. మేము ఎక్కడున్నావో తెలుసుకోవాలంటే మా ఎదుగుదల మాకు అర్థం కావాలి. ఏమి నేర్చుకున్నానో ఇంకా ఏమి నేర్చుకోవాలో తెలుసుకోవాలంటే మా ఎదుగుదల మాకు అర్థం కావాలి. అయ్యా, మేము ఆగొద్దయ్యా, ఎదగాలి. తలరాయ ప్రత్యక్ష కాడికి రావాలి. నీ స్వరం వినాలి, పలుకుబడిన మాట స్వరం వినాలి. ఆ అభిషేకాన్ని మేము పొందుకోవాలి. మా పితరులు జయించినట్లు మేము కూడా జయించాలి. బలిష్ఠగా దూతగా మీరు భూమి మీదకి వచ్చారు నాయన, మేము నమ్ముతున్నాం. ఎత్తవాడి ప్రాసెస్ స్టార్ట్ అయింది, మేము నమ్ముతున్నాం. మా హృదయాల్లో మండించుచున్న ఈ వాక్యం సంపూర్తిలోకి వెళ్ళటానికి మమ్మల్ని ప్రేరేపిస్తుండగా ఈ ప్రేరణ మా అంతరంగంలో నిత్యముడునుగాక ప్రభువ. పాపమును వదిలిపెట్టడానికి మీరిచ్చిన ప్రేరణ మాకు అవసరం ప్రభువ. ఆ ప్రేరణే పరిశుద్ధాత్మన ప్రభువ. తండ్రి, అది మాలో పాపమును వేరు చేసే ప్రేరణ ఉండగా మేమందరము నీ యొక్క ప్రేరణకు, వాక్య ప్రేరణకు సమ్మతించుదము గాక దేవా. మేమందరం సంపూర్ణతలోకి సాగిపోగుదము గాక. తలరాయి కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని కేకలు వేసి బిడ్డలకి మేము ఉందము గాక. ఆ కేకలు మావిగా ఉండునుగాక ప్రభువ. ప్రపంచం అంతా కేకలు వేస్తూ ఉన్నారు. ఈ నరసరాపేటలో మేము కూడా కేకలు వెయ్యాలి ప్రభువ. ఆ కేకలో ఒక కేక నాదేనన్న నిశ్చయిత మాకు రావాలి ప్రభువ. ఆ తలరాయి ప్రత్యక్షతకు మేము రావాలి ప్రభువ. ఎత్తబాటుకు కావలసిన ఆ యొక్క కదిలించే ఆ యొక్క శక్తిని ప్రభువ, ఆ డైనమిక్ పవర్ను ప్రభువ మేము పొందుకోవాలి ప్రభువ. తండ్రి, మా సర్వ శరీరం నీ జీవ వాక్కుల ద్వారా నింపబడి ఈ భూలోకంలో ప్రతిదీ మేము మరిచిపోయి ఆవులగట్టులో ఉన్న ప్రతిదాన్ని చూడగలిగి ఆ ఎత్తబాటుకు మధ్యాకాశంలో పెండ్లి విందుకు మీ స్వరం వింటూ 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 మేము సిద్ధపడదుము గాక తండ్రి. అలాంటి కృప మా సంఘ బిడ్డలందరికీ దయచేయమని, కొన్ని బిడ్డలందరినీ దీవించయ్యా. రాలేపోయిన బిడ్డలను కూడా దీవించు, లైవ్లోని పిల్లలను దేవులను దయచేసి స్వామి. అయ్యా, వారికి ప్రతి అవసరతని నా మహిమలో తీర్చమని వేడుచున్నాం. రోగులకు ఉన్న వారిని స్వస్థపరచయ్యా. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించయ్యా. నీ ఆత్మ లేని వారికి ఆత్మ నీవు ప్రభువా. తండ్రి,
విన్న మాటలు అవి నూరంతలుగా ఫలింపచేయ ప్రభువా. ధ్యాన హృదయాలు దయచే ప్రభువా. ప్రార్థన సమయాన్ని పెంచు ప్రభువా. ప్రతి ఒక్కరు నీ కొరకు ఏదో ఒక చిన్న పనిలో బిజీగా ఉండే కృప దయచే ప్రభువా. అట్టి దీవెన ప్రతి కుటుంబానికి దయచేయమని, ప్రతి ఒక్కరిని బలవంతులు చేయమని, ప్రతి ఒక్కరు భూలోక పరలోక దీవెనలు తీసుకున్న హృదయాలు కలిగిన వారిగా చేయమని, వారి ద్వారా మీరు మహిమ పొందమని, ఘనత పొందమని, నీ కృపకు నీ కృపా హస్తములకు ఈ బిడ్డలందరినీ అప్పగించుకుంటూ తిరిగి వెళ్తున్న మార్గాలు మా తోడుకుండమని, నీ దయను బట్టి మరలా మేము కలుసుకోవటానికి బండరిపాలెం కూటమినది కలుసుకోవటానికి ఒక కృప చెప్పమని ప్రభువా. తండ్రి, ఈ వర్తమానాన్ని బట్టి, ఈ కృపను బట్టి, ఈ స్వరమును బట్టి, ఈ కాల ప్రత్యక్షతను బట్టి, వర్తమానికును బట్టి, భవిష్యత్ దూతగా భూమి మీద ఉన్న వర్తమానికుడు అయిన మిమ్మల్ని బట్టి మీ పాదములకు మమ్మల్ని మరొకసారి సమర్పించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి పెడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం తెల్లవంచిన మనకు, లైవ్లో ఉన్న దేవుని పిల్లలకు, సకల పరిశుద్ధులకు ఆ తలరాయ ప్రత్యక్షత కలిగి యొర్దాను దాటిని బిడ్డలముగా మరెన్నడూ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్ళటానికి ఆ గొప్ప దేవుని కృప ఎల్ల వేళలా మనల్ని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. రేపు లేదు ఎల్లుండి మంగళవారం రాత్రి 31కి